తెలంగాణ సమాజంలో కొంతమంది సో కొంతమంది ఏంది అంటే వాళ్ళు ఒక బీఆర్ఎస్ మీద ఒక ఏమంటారు కాంగ్రెస్ మీద సవతి ప్రేమను ప్రదర్శిస్తూ బీఆర్ఎస్ మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఎందుకు ప్రదర్శిస్తారు అనేది అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నా. ఎందుకు అంటే తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఇక ఆంధ్రాకి సంబంధించిన పెట్టుబడిదారులు కానీ, ఆంధ్ర నుంచి వచ్చి తెలంగాణలో సెటిల్ అయిన వారు కానీ, ఓకే, లేకపోతే ఆంధ్రాలో ఉన్నవారు కానీ ఎందుకు కేసీఆర్ గారి మీద బీఆర్ఎస్ మీద ఒక సాఫ్ట్ కార్నరు కాంగ్రెస్ మీద ఎక్కడ లేని కోపం ఎందుకు ప్రదర్శిస్తారో అర్థం కాదు. ఆంధ్రప్రదేశ్లో యొక్క ఏది నాగార్జున సాగర్ యొక్క ఎడమ కాలువనో కుడి కాలువ ద్వారానో నీళ్ళు వస్తున్న ఆంధ్రప్రదేశ్కి నీళ్ళు వస్తుంది, కేసీఆర్ గారు కట్టలేదే, రైట్? ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైజాగ్ స్టీల్ని కేసీఆర్ గారు కట్టలేదే. అంటే మీ కాదు, ఆంధ్ర వాళ్ళని అందరికంటే ఎక్కువ తిట్టింది కేసీఆర్ గారే, రైట్? మాది బిర్యానీ, మీది పెండ, ఇట్లా రకరకాలుగా అవమానించింది కేసీఆర్ గారే. మీది సొరకాయ, మాది ఆన్యకాయ, ఇట్లా రకరకాలుగా, రైట్? సో ఆంధ్ర వాళ్ళని ఎల్లగొడతామని ఎక్కువ డబ్బులు వసూలు చేసింది ఆంధ్ర పెట్టుబడిదారుల దగ్గర కేసీఆర్ గారే, రైట్? తెలంగాణ కోసం ఏది నిలబడ్డా నేనే తెచ్చినా అని ఇప్పటికీ చెప్పుకుంటున్న వాళ్ళు కేసీఆర్ గారే. మరి బీఆర్ఎస్ మీద అందరికంటే ఎక్కువ కోపం ఉండాలి ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు. అది తులసి చంద్ గారు లాంటి ఆంధ్రప్రదేశ్ చెందిన జర్నలిస్టులు వాళ్ళు కావచ్చు, లేకపోతే ఎవరైనా సరే, ఓకే. సో కానీ వాళ్ళెవ్వరికి కేసీఆర్ గారి మీద వాళ్ళకి కోపం లేదు, కాంగ్రెస్ మీద కోపం. ఎందుకో నాకు అర్థం కాదు. ఏమన్యాయం చేసింది కాంగ్రెస్? అంటే మీకు దేశంలో ఉన్న పేదవాడు సామాన్యుడు వాళ్ళు బాగుపడొద్దా? భూములు వంచిపెట్టడం నేరమైందా? పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం నేరమైందా? గుడిసెలలో ఉండేటోళ్ళకి పక్కా ఇల్లు ఇవ్వడం నేరం చేసినామా? బిహెచ్ఎల్, ఐడిపిఎల్ ఇట్లాంటి పెద్ద పెద్ద సంస్థలు కట్టడం నేరం చేసినామా? ఏం చేసినాం? తెలంగాణ విభజించడం వల్ల ఆంధ్రప్రదేశ్కి వచ్చిన నష్టం ఏంది? సెటిలర్స్ అంటే ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళు అన్ని గతంలో తెలంగాణ రాకముందు ఎట్లున్నారో ఇప్పుడు కూడా అట్లే ఉంటారు కదా. ఒక్క తెలంగాణ లేరు కదా. ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళు అమెరికాలో ఉన్నారు, ఆఫ్రికాలో ఉన్నారు, రైట్? కర్ణాటక బెంగళూరులో ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు, అన్ని చోట్ల ఉన్నారు. తెలంగాణ హైదరాబాద్ లో కూడా ఉన్నారు. గతంలో ఎట్లున్నారో ఇప్పుడు అట్లే ఉన్నారు కదా. మీకేం మీ వ్యాపారాలు ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటలేరు, మీకేం అంటలేం కదా. అంటే ఎందుకు ఒక ఫాల్స్ ఎవడో వాని రాజకీయ పార్టీల యొక్క అస్తిత్వం కోసం జగన్మోహన్ రెడ్డికి తన యొక్క పాదయాత్రకు కానీ తన ముఖ్యమంత్రి చేయకపోతే పగబెట్టుకొని కాంగ్రెస్ లేకుండా చేస్తేనే జగన్మోహన్ పార్టీ పెరుగుతుంది, లేకపోతే తన అస్తిత్వం కాబట్టి కాంగ్రెస్ మీద బురద వెళ్తాడు, రైట్? కాంగ్రెస్ చెడ్డ పార్టీ అయితే 1978 నుంచి ఆయన చచ్చిపోయేదాకా కాంగ్రెస్ పార్టీలో ఎట్లుంటాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, రైట్? వాళ్ళ చెల్లె మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ లోకి ఎట్లా వస్తుంది? అంటే మీ స్వార్థ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ మీద బురద వెళ్తా అంటే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? ఏం ఆలోచిస్తాం? ఎండ్ ఆఫ్ ద డే ప్రజలు బాగుపడాలని ఆలోచిస్తాం కానీ కదా. సో ఆ క్రమంలో ఎవరి వల్ల ప్రజలకు మంచి జరుగుతుందని నేను ఆలోచిస్తా తప్ప నాకేమైనా స్వార్థ ప్రయోజనాలు ఉంటే నా ఆలోచన వేరే ఉంటది. నాకు ఎవడు పదవి ఇస్తాడు, వాడు దోసుకున్న దానికి నాకేమో డబ్బులు ఇస్తాడని ఆలోచన ఉంటది. కానీ నాకు అట్లా లేదు. ప్రజలకు మంచి జరగాలంటే ఎవడు బెటర్ అని ఆలోచిస్తున్నాం. రాజకీయాలు గెలవాలంటే ఇంతో అంత సమర్థం ఉండాలి కాబట్టి ఎవడు పడితే వాడు గెలిచే సమర్థ్యం లేదు కాబట్టి డబ్బులతో కూడుకునే వ్యవహారం కాబట్టి సో ఉన్న వాటిలలో బెస్ట్ ఎన్నుకునే ప్రయత్నం చేస్తున్నాం. అందులో ఏం నష్టం జరిగింది అంటే ఈ ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళకి కానీ తెలంగాణలో ఉన్న కొద్ది మందికి కూడా బీఆర్ఎస్ అంటే ఒక రకమైన సాఫ్ట్ కార్నర్ ప్రదర్శిస్తున్నారు. ఓకే, ఇప్పుడు కవులు ఉన్నారు, గోరేటి వెంకన్న ఉన్నాడు. ఏంది ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చిండని ఆయనకు తృప్తి అయిందా? ఎందుకు కేసీఆర్ ఏం చేసిండని? దయచేసి లెట్స్ బీ హానెస్ట్, ఓకే, ఆనెస్ట్ గా చర్చ చేద్దాం. మూడు అంటే రెండే ప్రధాన పార్టీలు తెలంగాణలో, ఓకే, బీఆర్ఎస్ అండ్ మన యొక్క కాంగ్రెస్. బీజేపీ అనేది ఇక అడ్డదారులు రావాలని ట్రై చేస్తుంది కానీ అది వచ్చే అవకాశం ఇక్కడ లేదు. ఓకే, ఏదో కుట్రలు చేస్తే 4 సీట్లు వస్తాయి అప్పుడప్పుడు, కానీ బీజేపీకి ఇక్కడ ఓటు బ్యాంక్ లేదు. ఇక్కడ ఉన్న ప్రధాన పార్టీలు బీఆర్ఎస్ అండ్ తెలంగాణ ఇస్తే ఇదే బీఆర్ఎస్ ని టీఆర్ఎస్ ని కాంగ్రెస్ లో విలీనం చేస్తా అన్న వ్యక్తి సోనియా గాంధీకి నిండు అసెంబ్లీ సాక్షిగా కృతజ్ఞతలు చెప్పి తర్వాత ఢిల్లీకి పోయి కలిసేసి వచ్చి ఇలా అమ్మ కాదు బొమ్మ కాదు అని అడ్డం దొడ్డం మాట్లాడుతా అంటే
అంటే తిన్న తలలే దుంచాం కదా, ఆ కృతజ్ఞత అనేది ఉండాలి కదా. నీకు అధికారం కావాలంటే నువ్వు కాంగ్రెస్ కంటే మంచి హామీలు ఇస్తా అని నెరవేర్చుంటే నీకు రెండోసారి పట్టం కట్టినప్పుడు మూడోసారి కూడా కట్టేటోళ్ళు కదా. నువ్వు ఎంత దుర్మార్గంగా కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వాళ్ళని, మిగతా పార్టీలు గెలిచిన వాళ్ళని నీకు ఫుల్ మెజారిటీ ఉండని కూడా ఫస్ట్ టైం 2014లో తీసుకున్నావు. 2018లో కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్ష పార్టీ హోదాని తీసేసి 6 సీట్లు 7 సీట్లు ఒక ఓల్డ్ సిటీకి పరిమితమైనటువంటి ఎంఐఎం పార్టీని ప్రధాన ప్రతిపక్షం చేసినావు. మళ్ళీ ఇవాళ కాంగ్రెస్ ఏడుంది అంటూ, ఏడలేని కాంగ్రెస్ ఎట్లా వచ్చిందిరా అధికారంలోకి? కాంగ్రెస్ ఏడుంది అంటే ప్రజల గుండెల్లో ఉంది. ఎందుకుంది అంటే ఎవడు ఎన్ని కుట్రలు చేసినా, బీజేపీడు కాంగ్రెస్ యొక్క 15 రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చినా, కాంగ్రెస్ చేసిన మంచి పనులు, కాంగ్రెస్ పంచిపెట్టిన భూములు ప్రజల గుండెల్లో ఉన్నాయి. అర్థమైందా? హెచ్సిఎల్ లో పనిచేస్తున్న వాళ్ళ ఆ గుండెల్లో ఉంది కాంగ్రెస్. ఓకే, బిహెచ్ఎల్ లో పనిచేస్తున్న వాళ్ళ గుండెల్లో ఉంది, ఈసీఐఎల్ లో పనిచేస్తున్న వాళ్ళ గుండెల్లో ఉంది, ఇక్రిసాట్ లో పనిచేస్తున్న వాళ్ళ గుండెల్లో ఉంది, డిఆర్డిఓలు అనేకమైనటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. అప్పుడే కాదు, ఇప్పుడు అంతకంటే బ్రహ్మాండంగా చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఎవరు కట్టిండ్రు? ఐటీ పార్క్లు ఎవరు కట్టిండ్రు? రహేజా ఐటీ పార్క్ ఎవరు కట్టిండ్రు? ఈ సెజ్లో ఎవరు పెట్టిండ్రు? ఎకనామికల్ జోన్స్. ఇట్లాంటి బీజేపీ ఏడ చేస్తున్నది, బీఆర్ఎస్ ఏడ చేసింది. మన బతుకులు మార్చేది ఏం చేసింది? బీజేపీ అయితే ఒక్కటి కూడా చేస్తలేదు. బీఆర్ఎస్ ఇంత దోసుకుంటే వాళ్ళకెళ్ళి ఇంత 100 రూపాయలు 1000 రూపాయలు దోసుకుంటే వాళ్ళకెళ్ళి 5 రూపాయలు 10 రూపాయలు చిల్లర ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? అవి కూడా చెప్పదు ఓట్లేరని. మన బతుకులు మార్చేటి ఏం చేసిండో చెప్పండి దయచేసి. బీజేపీ అయినా సరే, బీఆర్ఎస్ అయినా సరే. ఓకే, అంబేద్కర్ గారు విగ్రహం కట్టిండు, కడితే ఎంత అవుతుంది? 100 కోట్లు 1000 కోట్లు. మన విగ్రహాలు కడితే బతుకులు మారుతున్నాయా? ఆయన శివాజీ విగ్రహం కట్టిండు, లేకపోతే అక్కడ పటేల్ విగ్రహం కట్టిండు, ఏం తిండి పెడుతుందా? మనకేమైనా ఉద్యోగాలు వస్తున్నాయా దాంతో? 2000 3000 తోటి లక్షల కోట్లు దోసుకొని 2000 3000 కోట్ల విగ్రహం పెడితే మన బతుకులు మారిపోతాయా? చెప్పండి. కామన్ సెన్స్ లేకుండా పోతున్నది. చెప్పండి. బీఆర్ఎస్ మంచిగా చేస్తే చదువుదాం. బీఆర్ఎస్ 100 హామీలు ఇచ్చిండు, అందులోకి ఎన్ని నెరవేర్చిండు కేసీఆర్ గారు? అడగండి రైతులని. రుణమాఫీ అని కాంగ్రెస్ మీద ఏడుస్తారు కదా. కాంగ్రెస్ ఎంత బడ్జెట్ ఉందో అంత చేసే ప్రయత్నం చేస్తుంది కదా. తక్కువలో 70% రైతుల కన్నా రుణమాఫీ అందింది కదా. బీఆర్ఎస్ వాడు ఏం చేసిండు చెప్పండి, రైతులను అడగండి పోయి. 4 విడతలు చేసిండు, ఎందరికి ఇచ్చిండు? ఆ 4 విడతలు 4 సార్లు చేసే లోపల ఆ వడ్డీ కలిపితే వాడు ఇచ్చిన దానికి అర్థమే లేకుండా పోయింది. ఒకటేసారి ఇయ్యలే. మనం 2 లక్షలు చేస్తున్నాం. ధనవంతుడికి రైతు బంధు ఇచ్చిండు 600. భూమి అసలు పేదోడు సామాన్య దగ్గర లేనే లేదు. ఆ కాంగ్రెస్ వాడు, లేకపోతే ఆ నక్సలైట్లు, లేకపోతే ఆ కమ్యూనిస్టులు, ఆ భూదాన ఉద్యమంలో ఆ ఇందిరమ్మ తెచ్చిన భూ సంస్కరణ చట్టాల వల్ల ఆ యొక్క ఎస్సీ ఎస్టీల దగ్గర కొంచెం భూమి వచ్చింది. ఎకరము, 1/2 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు. మీ బీసీల దగ్గర ఏడుంది? ముస్లింల దగ్గర ఏడుంది? మైనారిటీల దగ్గర ఏడుంది? భూమి లేనే లేదు. ఎవరి దగ్గర ఉంది? భూస్వాముల దగ్గర ఉంది. భూస్వాములకు రైతు బంధు ఇచ్చుకున్నాడు. 90% భూమి 5% జనాభా భూస్వాముల దగ్గర ఉంది. భూస్వాములకు లక్షలు ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండు? వాళ్ళ దగ్గర పనిచేసేటువంటి రైతు కూలీలు వాళ్ళందరూ ఓట్లే ఇస్తారు ఈ భూస్వాములని. వాడు ఎంతసేపు ఓటు రాజకీయం, మేము మోడీ అయినా కేసీఆర్ అయినా తప్ప నా ఓట్లు ఎట్లు వస్తాయని తప్ప ప్రజల బతుకులు మారుద్దామని ఆలోచన. బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఏది పేపర్ లీక్లు అవుతాయి, బీఆర్ఎస్లు అవుతాయి. ఇప్పుడు ఎందుకైతే లేవరా చెప్పండి. ఇక డ్రగ్స్ విచ్చలవిడిగా పెంపొందిస్తాడు. ప్రజలు ఎప్పుడు ఒక మత్తులో ఉండాలి. ఓకే, లేదంటే మతం మత్తులో అన్న ఉండాలి, లేకపోతే కులం మత్తులో అన్న ఉండాలి, లేకపోతే ఆల్కహాల్ మత్తులో అన్న ఉండాలి, డ్రగ్స్ మత్తులో ఉండాలి. అంటే వాళ్ళు మత్తులో ఉంటేనే నువ్వు దోసుకోగలుగుతావు. వాళ్ళని ఏమార్చి వాడికి గతి లేకుండా చేసేసి, వాడిని రెక్కలు ఇరిచి, వాడిని చేయిలో ఏం పైసలు లేకుండా చేసి ఇంకో చిల్లర ఇస్తా నాకు ఓటేయి. ఎందుకంటే వాడు గతి లేకుండా ఉంటేనే చిల్లరకి ఓటు అమ్ముకుంటాడు కదా. వాళ్ళ బతుకులు మారిస్తే మనకు ఓట్లు పడాయి. ఇది మీ ఐడియాలజీలో మీ సిద్ధాంతం లోపం పెట్టుకొని ఎంతసేపు కేసీఆర్ చేసిన మంచి పనులు ఏంది చెప్పండి, కేసీఆర్ చేసిన దుర్మార్గ పనులు నేను చెప్తా. ఎన్ని హామీలు ఇచ్చిండో అందులోకి ఎన్ని నెరవేర్చిండో కేసీఆర్ గారు చెప్పండి. ఇంకా పబ్లిక్ వచ్చి అంటాడు అవునండి ఇచ్చామండి చేయలేదండి అంటే ఎంత సమర్థించుకోవడం. అంటే నేను ఏం చెప్పినా ఎట్టి గోదలు ఇంటారు అన్న ఒక అహంకారం వచ్చేసింది. ఏది తెలంగాణ రాకముందేమో తెలంగాణ విమోచన దినోత్సవం చేయాలని చెప్పి కర్ణాటకలో చేస్తున్నారు అన్నాడు. వచ్చినాకనేమో కేసీఆర్ వచ్చినాక చేయమంటే అది అవసరమే లేదంటాడు. అంటే ఒకసారి సన్న బియ్యం వేయమంటాడు, సన్న వడ్లు వేయమంటాడు, సన్నాలు వేయమంటాడు, ఒకసారి వద్దంటాడు, ఒకసారి కొంటమంటాడు, ఒకసారి కొనమంటాడు. ఇట్లా ప్రజల యొక్క భావోద్వేగాలతో ఆడుకొని ప్రజల బతుకులు మార్చే విధంగా ఒక్కటి చేయకుండా బీఆర్ఎస్ అన్నిటికంటే ఎక్కువ నష్టం చేసింది భూముల కబ్జా. ఓకే,
భూములు అనేటివి 32 కాలం నుండి తీసేసి 3 కాలంలో చేసిండు. ఎందుకు చేసిండు? అల్లవ అసైన్మెంట్ అనేది ఒకటి ఉంది, అనుభవదారుడు అనే కాలం ఉంది, అది తీసేయాలి. అది తీసేస్తే ఏమవుతుంది, వీళ్ళందరూ పంచిపెట్టిన భూములని ఆ యొక్క ఇది ఇంతకుముందు చెప్పిన అన్ని పంచిపెట్టిన పేదోనికి పంచిపెట్టిన భూములు, అది ఎందుకంటే అప్పుడు దరిద్రమైంది. ఆ యొక్క అమ్ముకొని వాళ్ళకి ఇచ్చేసినాక వాళ్ళు దున్నుకుంటారా అమ్ముకుంటారా వాళ్ళ ఇష్టం, వాళ్ళు అప్పుడే పట్టా చేస్తే అయిపోతుండే. ఎందుకంటే వీళ్ళు అమ్ముకోవద్దు, వీళ్ళు వ్యవసాయం చేసుకోవాలి, వీళ్ళు బాగుపడాలని ఆ అసైన్మెంట్ ల్యాండ్కి అనుభవదారుడు చేసారు, కానీ వాళ్ళకి పట్టా ఇయ్యలే, వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేయలే. అయితే ఈ అనుభవదారుడు తీసేసినాం అనుకో ఏమవుతుంది, భూమి ఎవరికి ఎంతది, ఓనర్ ఎవరు, ఆ ఓనర్కి ఎంతటట్టు చేయాలి. అందుకని 32 కాలం నుండి తీసేసి 3 కాలంలో చేసిండు. చేసేసి ఉన్న భూమి అంతా ఈ పేదవానికి పంచిపెట్టిన భూమి అంతా తీసుకునే ప్రయత్నం చేసిండు. ఒక భూమి 100 కోట్లు అయింది అంటాడు. 100 కోట్లు అయితే మరి కొనుగోయా కేసీఆర్ గారు, మేము రాష్ట్రంలో ఉన్న అంత భూమి నీకే అమ్ముతాం, కొను 100 కోట్లకి ఎకరం ఎడగొంటుండో అను. ఒక కోటికి ఉండేది 100 కోట్లు చేస్తే ఎవడుకుంటారా? అంటే నువ్వు చేసింది ఏంది, పేదోడి దగ్గర భూమి లేకుండా చేయాలని నీ కుట్రా. నిజమా కదా? ఇట్లా ఇప్పుడు అంటారు 100 కోట్లు చేసి ఇప్పుడు 100 కోట్లకు అమ్ముతా కొనుమంటే ఎవడు కొంటలేడు, కాంగ్రెస్ వచ్చినాక రియల్ ఎస్టేట్కి పడిపోయింది. ఎవడు చేసిండు ఆ సిచ్యువేషన్? కృత్రిమ కొరతను ఎవడు సృష్టించిండు, కృత్రిమ ధరలు ఎవడు పెంచిండు? ధరలు తగ్గియండి, ఎందుకు కొనరు చూద్దాం. అంతకుముందు ఉన్న రేటుకి అదే ఇప్పుడు ఎంత ఆదాయం పెరిగిందో ఆ లెక్కన ధరలు పెరిగితే కొనుక్కుంటారు, ఎందుకంటే వాడు అఫోర్డ్ చేయగలుగుతాడు. ఆదాయం ఏమో 10 పైసలు పెరిగితే నువ్వు వాడి ధరలేమో ఆకాశాన్ని అంటేటట్టు 1000 రెట్లు పెంచితే ఎట్లా కొంటారు? వాళ్ళ దగ్గర పైసలు ఎక్కడి? కాబట్టి నువ్వు ఎంతైతే ఇన్ఫ్లేషన్ అయిందో, ద్రవ్యోల్బణం అయిందో అదే రేటు చొప్పున నువ్వు పెంచు, ఏ ధర అయినా. ఎందుకు కొనరు? అట్లా పెంచలేరు. భూమిని అడ్డగోలు రేటు ఎందుకు చేసినావు? ఎలక్షన్స్ అంతకుముందు ఒక గుమ్మడి నర్సయ్యనో ఒక పేదోడు కూడా ఎన్నికలలో పోటీ చేసే శక్తి ఉండే. ఈ కేసీఆర్ దుర్మార్గుడు ఏం చేసిండు, సామాన్యుడు ఎన్నికల పోటీ చేయొద్దు అంటే ఏం చేయాలి, భూములు మన దగ్గర పెట్టుకోవాలి, ఒక ఎన్నికల్లో పోటీ చేయాలంటే 100 కోట్లు మినిమం ఖర్చు పెట్టాలి. ఎవడు పెడతాడు? అడ్డదారులు దోసుకునే పెడతాడు. అంటే సామాన్యులు, పేదోళ్ళు, బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండే పరిస్థితి క్రియేట్ చేసినావు. అంటే అధికారాన్ని చేలో పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకోవాలి? అధికారాన్ని చేయాలంటే దాచుకోగలుగుతావు. చేసిన తాగి కుట్రలు చేసుడే తప్ప ప్రజలకైనా మంచి చేద్దాము, ప్రజల బతుకులు మారుస్తాము ఒక్కటి చెప్పండి కేసీఆర్ గారు. ప్రజల ఎవరైతే కేసీఆర్ మంచోడు అని అనుకుంటుర్రో ఒక్కటి చెప్పండి దయచేసి. కేసీఆర్ తెలంగాణ ఉద్యమం కూడా ఆయన కన్సిస్టెంట్ గా పోరాటం చేయలే. అప్పుడు కూడా ఓసారి కావాలంటాడు, ఓసారి వద్దంటాడు. అంటే నాకేమనిపించింది, మందకృష్ణ మాదిగ లాగా ఇంకోలాగా ఈ ఉద్యమాన్ని అడ్డుకు పెట్టుకోవాలి, దాన్ని ఎల్లకాలం కొనసాగించాలి, దాని ద్వారా మనం సెంటిమెంట్ రెచ్చగొట్టి మనం గెలిచి ఇట్లా దాన్ని వాడుకోవాలనే ప్రయత్నం తప్ప, దోసుకోవాలనే ప్రయత్నం తప్ప ఆ సమస్యకు పరిష్కారం. ఎందుకంటే కాంగ్రెస్ ని ఎందుకు కోపం చెప్పండి? తెలంగాణ ఇప్పుడు స్వతంత్రం వచ్చిన 14 రాష్ట్రాలు ఉన్నప్పుడు ఇవాళ 28, 29 అయినాయి అంటే ఆ బీజేపీ వాజ్పేయి గారు 3 రాష్ట్రాలు ఇట్లా ఉట్టినే చేసేసారు, ఒక్క గొడవ లేకుండా. ఓకే, ఉట్టిగా ఒక ఆర్డర్ ఇచ్చేసి అయిపోయింది. అట్లా ఇప్పుడు ఉత్తరాఖండ్ ఎట్లా వచ్చింది, అల్లకెళ్ళి వచ్చింది కదా, యూపీలోకి వెళ్ళి రైట్, జార్ఖండ్ ఏడుకెళ్ళి వచ్చింది రైట్. సో ఇవన్నీ వాళ్ళు చేసినప్పుడు ఎవరి సమస్య పెట్టినప్పుడు ఇన్ని రాష్ట్రాలు అయినప్పుడు మరి ఇక్కడ వద్దురా అంటే బలవంతం కలిపినప్పుడు ఇక్కడ ప్రజలు వద్దురా మాకు అన్యాయం జరుగుతుంది అన్ని విషయాలు, ఉద్యోగాల్లో అన్ని విషయాల్లో అన్నప్పుడు, గతంలో మనం సపరేటే ఉన్నామన్నప్పుడు దాన్ని ఒక సమస్యకు పరిష్కారం చూపెట్టడానికి తెలంగాణ సపరేట్ చేస్తే ఎవరికి నష్టమైంది? ఆంధ్రప్రదేశ్కి ఏ రకంగా నష్టమైందో చెప్పండి మీరు. ఇలా సపరేట్ చేయకపోతే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఒక అమరావతి అనే క్యాపిటల్ సిటీ నిర్మాణం అయ్యేదా? ఆంధ్రప్రదేశ్కి యొక్క డబ్బులు ఆంధ్రప్రదేశ్లో ఖర్చు అయ్యేవా? ఆంధ్రప్రదేశ్కి ఇవాళ ఒక గుర్తింపు వచ్చేదా? ఒక గుంటూరులో ఏమైనా కట్టడాలు అయ్యేదా? విజయవాడలో ఏమైనా కట్టడాలు అయ్యేదా? ఇవాళ అక్కడ ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు పోలవరం లాంటి ఇట్లా అయ్యేటియా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే హైదరాబాద్ చుట్టే డెవలప్మెంట్ జరిగేది. ఇలా ఆంధ్రప్రదేశ్కి మంచిగా జరుగుతుందిరా అయ్యా, మీకు తెలియలేదు. ఎందుకు లేదు? ఎందుకంటే అక్కడి ప్రజల్ని తప్పుదో పట్టించారు. అప్పుడైనా ఇప్పుడైనా పట్టిస్తున్న ఎవరు? ఈ తెలంగాణలో సెటిల్ అయినటువంటి ఆంధ్ర పెట్టుబడిదారులు. ఎందుకంటే వాళ్ళ ఆస్తులు పూస్తులు ఈడు ఉన్నాయి కాబట్టి, ఆడ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు చచ్చిపోయినా వీళ్ళకి పట్టింపు లేదు కాబట్టి వీళ్ళ ఆస్తులు తెలంగాణలో ఉండాలంటే సపరేట్ అయితే మాకేమైనా అవుతుందేమో అన్న ఒక భావనతోటి, వీళ్ళ స్వార్థంతో అక్కడి ఆంధ్రప్రదేశ్ ప్రజలను తప్పుదో పట్టించారు తప్ప, సపరేట్ కావడం వల్ల ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది, 2 రాష్ట్రాలు బాగుపడతాయి. అర్థమైందా? అందుకని ఏం చేసిండు, ఈ చంద్రబాబు నాయుడు కుట్ర చేసి మళ్ళీ మా ఆస్తులకు ఏడ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారు అని రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి అడబెట్టిండు.
ఎవడొచ్చినా ఏం చేస్తాడు? బెంగళూరులో కొనుక్కున్నారు, ఏం చేస్తాడు? కాంగ్రెస్ వచ్చినా ఇంకోటి వచ్చినా ఏం చేస్తాడు? అమెరికాలో కొనుక్కున్నారు, ఏం చేస్తాడు? ట్రంప్ అయినా ఎవడేం చేయడు. ఆ దేశ చట్టాలు, ఆ రాష్ట్ర చట్టాలు ఏమున్నాయో అది ఎవరైనా పాటించాల్సిందే. ఎవరైనా ఎక్కడైనా ఉండే స్వేచ్ఛ ఉన్నది. కాబట్టి ఎవడేమంటాడు? ఎవడో పెట్టుబడిదారులు వస్తే వెళ్ళిపోమంటాడు. ఏ రాష్ట్రం కూడా వెళ్ళిపోమన్నాడు. అయినా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏది కూటమి పాలిత రాష్ట్రాల్లో ఇంకో ఎందుకు వస్తలేరంటే అక్కడ అరాచకం ఉంది, హింస ఉంది. వాళ్ళు పెట్టుబడి తెచ్చి పెడితే అవి ఎప్పుడు కూలిపోతాయి. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ లేవు. అట్లనే అవి ఎవడు కాలబెడతాడో, లేకపోతే అద్దుకు మించి కమిషన్లు అడుగుతారో, మాకు వ్యాపారం చేసే పరిస్థితి భయంకరంగా ఉంటుందని వాళ్ళు పోతలేరు అంతే. ఆ పరిస్థితులు మనం లేకుండా అన్ని క్రియేట్ చేసి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి వాళ్ళకి రాయితీలు ఇస్తే వాళ్ళు వస్తారు. ఉద్యోగాలు ఒక్క డైరెక్ట్ ఉద్యోగం క్రియేట్ అయితే అది పబ్లిక్ గవర్నమెంట్లో కానీ ప్రైవేట్లో కానీ 1000 దానికి 100 ప్రైవేట్ సెక్టార్లో క్రియేట్ అవుతాయి. ఎందుకంటే ఒకరికి జీతం వస్తే ఆయన పెట్రోల్ పోయించుకుంటాడు, ఆయన దగ్గర పైసలు ఉంటే రెస్టారెంట్లో పోయి తింటాడు, ఆయనకు ఐరన్ చేయించుకుంటాడు, ఏదో ఒకటి సినిమాకి పోతాడు, రకరకాలు చేస్తాడు. కాబట్టి వాళ్ళందరూ బతుకుతారు కదా, మనీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది కదా, అంతమంది చేల పైసలు ఆడతాయి కదా, అంతమంది వస్తువులు కొనుక్కుంటే అంతమంది గవర్నమెంట్ ట్యాక్సులు కడతారు కదా, సేల్స్ ట్యాక్స్ వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది, అన్ని రకాల ఆ డబ్బులు వస్తే ఆ గవర్నమెంట్ ఆ యొక్క ప్రజలకు ఇంకా మంచి రోడ్లు వేసే ప్రయత్నం చేస్తుంది. ఇట్లా ఉంటది కదా. కాబట్టి అదొక సైకిల్ కదా. కాబట్టి ఏ పెట్టుబడిదారిని ఎవరు పోమన్నారు? ఎందుకు పోమంటారు? ఇంకా 100 మంది ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తా, ఇంకో రాష్ట్రం నుంచి వస్తా అంటే రమ్మంటారు. ఎవరు పోమన్నారు? అమెరికా ఏ దేశపడు పోమన్నాడు? ఓకే, సో సింపుల్ కామన్ సెన్స్. ఓకే, కాబట్టి నేనేమంటున్నా అంటే తెలంగాణలో ఇది ఆంధ్ర ప్రజల గురించి వాళ్ళకి ఎందుకు చెత్త బీఆర్ఎస్ అంటే నాకేమర్థమవుతుంది, బీఆర్ఎస్ ఉంటే వీళ్ళని దోసుకొని ఇస్తుంది, కాంగ్రెస్ దోసుకొని అది అంతే. అంతకుమించి అడ్డదారులలో దోసుకోవడానికి, డ్రగ్స్ వ్యాపారం చేసుకోవడానికి, ప్రజలకు నష్టం చేయడానికి బీఆర్ఎస్ సహకరిస్తుంది కానీ కాంగ్రెస్ సహకరించదు. ఎందుకంటే ప్రజల మీద ప్రేమ ఉంది కాబట్టి. అంటే వీళ్ళ స్వార్థపరులు మాత్రమే కాంగ్రెస్ ను వ్యతిరేకిస్తారు, బీఆర్ఎస్ మద్దతు ఇస్తున్నారు అనేది మనం గమనించాలి. ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రజలు బీఆర్ఎస్ మద్దతు ఇస్తలేరు. ఆంధ్ర నుంచి వచ్చిన సెటిలర్స్ మాత్రమే కొంతమంది ఇస్తున్నారు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం అనేది ఒకటి మనం అర్థం చేసుకోవాలి. ఇంకా తెలంగాణలో ఉన్న గోరేటి వెంకన్నలు, దేశపతి శ్రీనివాసులు, లేకపోతే తులసి చంద్గారులు, లేకపోతే తెలంగాణ శ్యాము, ఇంకోరన్నా వీళ్ళకన్నా చిల్లర ఇచ్చిండా కేసీఆర్ కేటీఆర్ అనేది మనం అర్థం చేసుకోవాలి. నేను తప్పు చెప్తే కేసీఆర్ ఏం చేసిండో చెప్పండి, ప్రజల ముందు పెడదాం. కేసీఆర్ చేసిన బిగ్గెస్ట్ దోపిడీ భూముల కబ్జాలు. చెరువు తనే కాదు, తన ఎమ్మెల్యేలందరి చేత మీ ఇష్టం ఉన్నట్టు కబ్జా పెట్టుకోమని చెప్పిండు. పేదోనికి చెందిన అసైన్మెంట్ ల్యాండ్లు, చెరువులు, భూములు ఎక్కడ భూమి దొరికినా కేటీఆర్ అంటే ఎక్కడ స్త్రీ కనబడ్డా వదలలేదు. బీఆర్ఎస్ చెందినటువంటి బల్కసుమని ఎన్ని ఎకరాలు కబ్జా పెట్టిండు కనుక్కోండి. ఆయన మధుసూదనాచారి ఎన్ని ఊర్లలో కబ్జా పెట్టి ఎన్ని ఊర్లు కబ్జా పెట్టిండో కనుక్కోండి. 3 పిల్లలు ఎన్ని ఊర్లు కబ్జా పెట్టిండో కనుక్కోండి. అట్లా ఎవరిదైనా తీయండి. బీఆర్ఎస్ లో దోపిడీ బిగ్గెస్ట్ దోపిడీ భూములు. ఓకే, కనుక్కోండి, బాధితులను కనుక్కోండి. అది కాకుండా 7 లక్షల కోట్ల అప్పు చేసిండు. ఆ 7 లక్షల కోట్లతో ఎన్నైనా కట్టవచ్చు. ఏం కట్టిండో కేసీఆర్ గారు చెప్పండి. ఆ కట్టిన ఒక్క కాళేశ్వరంలో తక్కువలో 50 నుంచి 60 వేల కోట్లు దోసుకున్నారు. అది కాకుండా ఒక్క బీరు బాటిల్ మీద 5 రూపాయలు కమిషన్ తీసుకొని అట్లా ఎన్ని లక్షల కోట్లు దోసుకున్నారో అర్థం చేసుకోండి. మన రాష్ట్రంలో ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ చేయకుండా పక్క రాష్ట్రం ఛత్తీస్గఢ్ ఇంకో దగ్గర నుంచి కొనుక్కొచ్చి యూనిట్ కి 5 రూపాయలు కమిషన్ తీసుకున్నాడు. ఇట్లా రకరకాలుగా దోపిడీ చేసి దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఫండింగ్ చేసే అన్ని పైసలు ఎక్కడి కేసీఆర్ దగ్గర. మరి ఏం చేసిండయ్యా తెలంగాణ ప్రజలకు చెప్పండి, మీకు దండం పెడతా. ఎవడైతే బీఆర్ఎస్ మంచిది సాఫ్ట్ వాళ్ళకి మద్దతు ఇద్దామన్న వాళ్ళకి చెప్పండి. తెలంగాణ శ్యామ్ రాయ్, నేను చదువుతా. తులసి చంద్ గారు రాయండి, చదువుతా. అంటే మీరు కూడా స్వార్థపరులేనా? ఆలోచించండి మిత్రులు, దయచేసి ఆలోచించండి. ఓకే, ఒక్క అంబేద్కర్ గారి విగ్రహం కడితే తిండి పెట్టది. ఉద్యోగాలు ఇప్పుడు చూడండి. కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ మీద పొద్దుగాలేసి వాడు ఇచ్చి ఎన్ని రోజులైంది? డిసెంబర్ 7 తారీఖు 2023లో వచ్చిండు. ఓకే, డిసెంబర్ 2023 డిసెంబర్ కి 2024 డిసెంబర్ కి ఏడాది. ఓకే, ఇప్పుడు జూన్ అంటే కరెక్ట్ గా 1 year 6 months లేదంటే 1.5 year. ఓకే, ఈ 1.5 year లో 4 నెలలు కేవలం వాడు ఎన్నికల కోడ్ తెచ్చిండు. ఆ యొక్క ఎంపీ ఎన్నికలు జరిగినాయి లాస్ట్ ఇయర్ అప్పుడు. సో ఆ విధంగా ఒక 4 నెలలు దానికి పోయింది. ఒక 2 నెలలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని తన యొక్క మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకొని అన్ని శాఖల మీద పట్టులు తెచ్చుకొని అధికారాన్ని మార్చుకొని అది చేయడానికి పోయింది.
అంటే 6 నెలలు మనం పరిపాలన చేయలేదు. ఓకే, కరెక్ట్ 1 ఇయర్ పరిపాలన చేసినాం. 1 ఇయర్లో అన్ని అద్భుతాలు అయిపోతాయా? మనం చేయాల్సిన ప్రయత్నం చేస్తున్నాం. ఆ క్రమంలో ఇంకా 3.5 ఏళ్ళు ఉన్నది. ఓకే, ఈ 3.5 ఏళ్లలో పబ్లిక్ లో పెడతాం కదా. ఇది ఇంకా 2 ఏళ్ల తర్వాత, ఇంకో 2 ఏళ్ల తర్వాత ఏం చేసినాం ఏం చేయలేదు ఇంకా మొత్తం డీటెయిల్స్ పెడతాం కదా పబ్లిక్ ముందు. ఇప్పుడు 56,000 ఉద్యోగాలు ఇచ్చినాం, ఇయ్యలేదా? అడగండి. కానిస్టేబుల్ ఉద్యోగాలు తీసుకున్న వాళ్ళని అడగండి, లేకపోతే ఆ యొక్క నర్సు ఉద్యోగాలను తీసుకున్న అడగండి, గురుకులాల టీచర్ ఉద్యోగాలు తీసుకున్న అడగండి. ఉద్యోగాలు ఇవ్వలేదా? చెప్పండి. కేసీఆర్ గారు ఇచ్చేవాళ్ళ మళ్ళీ వచ్చింటే ఇచ్చిండా 10 ఏళ్లలో? ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రంలో ఒక ఉద్యోగం ఇస్తుర్రా? కనీసం దేశ ప్రథమ పౌరులైన ఆర్మీని కూడా ఫుల్ టైం తీసుకోకుండా 4 ఏళ్ళు వాడుకొని వదిలేస్తున్నారు. అట్లా చేస్తున్నారు. ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని ప్రైవేట్ దోస్తులకి ఫ్రీగా ఇచ్చేస్తున్నాడు మోడీ. సో ఎవడిస్తున్నాడు? గంత పెద్ద ప్రపంచంలోనే 2వ ధనవంతుడని అంబానీ అదాని అంటారు. మరి అదాని ఎట్లా 2వ ధనవంతుడైన మోడీ రాగానే ఫస్ట్ క్వశ్చన్. రెండోది, అమెజాన్ లో ఎంతమంది ఉద్యోగాలు ఉన్నారు, మైక్రోసాఫ్ట్ లో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు, గూగుల్ లో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు, ప్రపంచంలో 2వ ధనవంతుడైన ఆ యొక్క అదాని కంపెనీలలో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు లెక్క పెట్టండి. 14,000 మందో 16,000 మందో, అలా లక్షలు ఉన్నారు. సో ఎక్కడ కంపారిజన్ ఉంది? అందువల్ల ఎవడు బతుకుతున్నాడు? అంటే దేశ ప్రజల సంపద అంతా అదాని పేరు రాసేస్తే అది అయిపోతుందా? వాడు ఉద్యోగాలు క్రియేట్ చేసిండా ప్రైవేట్ సెక్టర్ అయినా? అరే ఎవరేం చేసినారో చెప్పండి. డేటాతో మాట్లాడు. తులసి చంద్ గారు డేటా తీసుకురండి. కాంగ్రెస్ పాలనలో ఏమేమి మంచిగా చేసింది, చెడు చేసింది, ఇంకో బీఆర్ఎస్ లో ఏం చేసింది, బీజేపీలో ఏం చేసింది ప్రజల ముందు పెట్టండి. మీరు జర్నలిస్ట్ కదా. కాంగ్రెస్ పెట్రోల్ మీద కేంద్ర ప్రభుత్వం తీసుకునేదేమో ఎక్సైజ్ సుంకం అంటారు, రాష్ట్రం తీసుకునేదేమో వ్యాట్ అంటారు, వాల్యూ యాడెడ్ ట్యాక్స్. ఓకే, ఎందుకంటే కేంద్రం వాడు సర్చార్జ్ చేసినాక, ఆ సుంకం వేసినాక దాని మీదకి వెళ్ళి ఆవిడ ఎంత వేసింది, డబుల్ ట్యాక్స్ కావద్దని దాని మీద ఎంత వేసిందో దాన్ని బట్టి, ఆ వాల్యూని బట్టి మళ్ళీ దాని మీద మనం రాష్ట్ర ప్రభుత్వం వేస్తాం. ఓకే, సో కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తే ఆటోమేటిక్గా ఈ రాష్ట్రం వేసే పర్సెంటేజ్ అంతే ఉంటుంది, కానీ అమౌంట్ తగ్గుతుంది. అంటే ఇప్పుడు 100 రూపాయలు వాడు పెట్రోల్ కేంద్రం మనకు అమ్మేటప్పుడు 100 రూపాయలు అయిందనుకో, అది 35% అవుతుంది, 135 అవుతుంది. అంటే రాష్ట్రం 35 తీసుకుంటుంది. కేంద్రం 80 రూపాయలు చేసింది అనుకో, ఆటోమేటిక్గా అమౌంట్ తగ్గుతుంది, రాష్ట్రం తీసుకునేది అమౌంట్ తగ్గుతుంది. అంటే కేంద్ర కంట్రోల్ ఉన్నది, ప్రైస్ కంట్రోల్. ఓకే, వాడేమంటాడు, కేంద్రం అయితే వాడి సర్చార్జ్ తగ్గియాడంట, కానీ రాష్ట్రం మాత్రం వాడు తీసుకునే పర్సెంటేజ్ తగ్గియాలంట. ఎంత దుర్మార్గం! నువ్వు తగ్గిస్తే ఆటోమేటిక్గా రాష్ట్రం తీసుకునేది తగ్గుతుంది కదా. ఇప్పుడు 100 రూపాయలకి 30% వేస్తే 130 అవుతుంది. 80 రూపాయలకు 30% వేస్తే 24 తీసుకుంటాం, 30 తీసుకోం. అంటే కేంద్రం జుట్టు ఎవరు చేయలేదు, కేంద్రం చేయలేదు. అదే కాంగ్రెస్ హయాంలో, యూపీఏ హయాంలో ఎంత తీసుకున్నాం? డీజిల్ మీద 3 రూపాయల 50 పైసలు తీసుకున్నాం, పెట్రోల్ మీద ఎంత తీసుకున్నాం? 9 రూపాయలు తీసుకున్నాం ఎక్సైజ్ సుంకం. అదే మోడీ వచ్చినాక ఏం చేసిండు? 9 రూపాయలు 33 రూపాయలు చేసిండు పెట్రోల్ మీద, 3 రూపాయల 50 పైసలు 33 రూపాయలు చేసిండు. 10 రెట్లు అది పెంచిండు, ఇది 3 నుంచి 4 రెట్లు ఇది పెంచిండు. మరి ఈ పైసలను ఏడం చేస్తున్నారా అంటే దీనికి లెక్క చెప్పాడు. జిఎస్టీ కాంగ్రెస్ హయాంలో 0 తీసుకుంటే 5 చేసిండు, 5ని 8 చేసిండు, 8ని 12 చేసిండు, 12ని 18 చేసిండు, 18ని 28 చేసిండు. అంటే ఒక 10,000 యొక్క ఫ్రిడ్జో 10,000 యొక్క మైక్రోవేవ్ కొనుక్కుంటే దాదాపు 3,000 రూపాయలు ట్యాక్స్ తీసుకుంటుండే మోడీ. ఏడిపోయినాయి ఇవి? మళ్ళీ అన్ని ట్యాక్సులు జిఎస్టీలకు తేవాలంట. ఎందుకు తేవాలి అంటే అన్నిట్లలో తన ఈ 28% వాటా కావాలంట. అంటే ఎంత మరి ఈ పైసలన్నీ ఏం చేస్తున్నాడు లెక్క చెప్పడంట. పిఎం కేర్ ఫండ్స్ కింద తీసుకున్న పైసలు ఏం చేస్తుండు లెక్క చెప్పడంట. ఆర్బీఐ దగ్గర దాచిపెట్టుకున్న సొమ్ము తీసుకున్నది ఏం చేస్తుండు లెక్క చెప్పడంట. ఓకే, ఇవన్నీ కాకుండా దాదాపు 200 లక్షల కోట్లు, ఇవాళ 200 లక్షల కోట్లు అప్పు అయింది. అంటే తక్కువలో ఒక 150 లక్షల కోట్ల దాకా అప్పు చేసిండు. ఈ పైసలు ఏడిపోతున్నాయి? ఏం కట్టిండు? బాక్రానంగల్ లాంటి ఒక ప్రాజెక్టు కట్టిండా, నాగార్జున సాగర్ లాంటి, ఎస్ఆర్ఎస్పి శ్రీరామ్ సాగర్ లాంటి ఇట్లాంటి ఏమన్నా నీటిపారుదల ప్రాజెక్టులు కట్టిండా మోడీ గారు? లేదు బిహెచ్ఎల్, ఐడిపిఎల్, డిఆర్డిఓ, డిఆర్డిఎల్, ఇక్రిసాట్ ఇట్లాంటి ఏమైనా సంస్థలు పెట్టిండా? పోనీ ఒక యూనివర్సిటీలు, ఐఐటీలు, ఐఐఎంలు ఏమైనా కట్టిండా? మరి ఏడిపోతుంది సొమ్ము అంతా? ఇది లెక్క అడిగినానుకో, నేను దేశద్రోహిని, నేను హిందువుని కాదు, నేను కమ్మీని, నేను కాంగీని, నేను గొర్రెబిడ్డని, ఇంకోటి. దీనికి ఏం సంబంధం రా? గొర్రెబిడ్డకి నువ్వు తీసుకున్న ట్యాక్స్ లెక్క చెప్పడానికి ఏం సంబంధం రా? ఇది బ్రాహ్మణుడి వ్యవహారం.
నాటి నుంచి నేటి వరకు దేశంలో ఉన్న సంపద అంతా గుళ్ళె దాచిపెట్టుకునేటోడు. రాజు దగ్గర ఉండేది కాదు. రాజు ఎట్లా పరిపాలన చేస్తాడు అంటే వీడి నాటి నుంచి నేటి వరకు ఇదే రామాయణం. వెరీ అన్ఫార్చునేట్. ప్రజల లోపల ఉన్న అమాయకత్వాన్ని, వాళ్ళ యొక్క పేదరికాన్ని, వాళ్ళకి చిల్లర కమ్ముడు పోయే వాళ్ళకి పేదరికం ఉంది కాబట్టి చిల్లర కమ్ముడు పోతున్నారు. చదువుకోలేదు కాబట్టి, వాళ్ళకి విషయ పరిజ్ఞానం లేదు కాబట్టి చిల్లర కమ్ముడు పోతున్నారు. ఇంకా దరిద్రం ఏంటంటే చదువుకున్న గాడిది కొడుకులు నెలకి 60,000 లక్ష రూపాయలు తీసుకునేటువంటి టీచర్లు కూడా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటేరా అంటే నాకు పైసలు ఇస్తే ఓటేస్తా అన్నాడు ఈ ముండ కొడుకులు. అరే నీకు అన్ని పైసలు వస్తున్నాయి కదరా, మళ్ళీ నీ అమ్ముడు పోతే నీకు వాడు పంచిపెట్టినోడు నీకు తీసుకునేటువంటి 3,000 కావచ్చు, ఇచ్చినోడికి నీ ఒక్కరికి ఇయ్యాడు కదా, 1,00,000 మందికి ఇస్తాడు కదా. అంటే ఎన్ని కోట్లు అయినాయి వానికి? 100 కోట్లు 50 కోట్లు ఖర్చు పెట్టిననుకో 50 కోట్లు వారవసుకుంటారు రాడు. 50 కోట్లకి వాడు 200 కోట్లు సంపాదించాలని ట్రై చేస్తాడు. ఎందుకని? ఈ 50 కోట్లు వీకినవి రికవరీ చేసుకోవాలి, మళ్ళీ వచ్చే ఎన్నికలకి 50 100 మళ్ళీ ఖర్చు పెట్టాలి. ఇవి కాకుండా వాడు మరి పెట్టుబడి ఏడనో అన్నో అప్పు తెచ్చో గిప్పు తెచ్చో పెట్టిండు, ఆ మిత్తి అప్పు తెచ్చినోనికి ఇవ్వాలి. ఇవి కాకుండా వాడు ఎంతో కొంత సంపాదించుకోవాలి. అంటే నీకు 3,000 నువ్వు తీసుకుంటే వాడు 300 కోట్లు సంపాదించుకుంటాడు. మరి ఇట్లా ఈ సంపాదించుకుంటాడు వాడు ఏడు అభివృద్ధి చేస్తారా? వాడు ఎంతసేపు భూములు కబ్జాలు పెట్టాలన్నా, కమిషన్ తీసుకోవాలన్నా, ఇంకోటి ఇవ్వాలన్నా ఆలోచిస్తాడు తప్ప వాడు నీకు విద్యాలయాలు కట్టియాలి, నీకు ఇంకోటి ఇవ్వాలి ఎందుకు ఆలోచిస్తాడు? కామన్ సెన్స్. కాబట్టి చదువుకున్న గాడిది కొడుకున్న చిల్లర తీసుకున్నాక ఎట్లా దేశం బాగుపడుతుంది? చిల్లర తీసుకోకుండా మన కోసం కష్టపడటానికి ఓటేస్తే ఏమైంది అంటే ఎంతసేపు నా ఒక్కడు మన ఇల్లు మంచుకుంటే చాలు, దేశం ఏడికి పోయినా సరే. మళ్ళీ ఈడే వచ్చేయమంటాడు ఈ చిల్లర తీసుకొని ఓటేసినాడు, అవు నాకు రోడ్ వేయలేదు, నాకు ఇంకోటి వేయలేదు. ఎట్లా ఎత్తారా? నీకేం హక్కు ఉంది అడిగే హక్కు కదా? వాడు దోసుకుంటాడా? నువ్వు నీకు పైసలు పంచినోడు దోసుకున్నాక నీకు ఏడ వాడికి ఇంకా దోసుకోగా మిగిలంగా నీకు మంచిగా వేయడానికి ఏడ పైసలు ఉంటాయి? ఆకాశానికి రావు కదా, ప్రింట్ చేసేది తీసుకొచ్చేది కాదు కదా పైసలు. రైట్? ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులే కదా, ప్రజల దగ్గర పైసలు ఆడితే కదా వాళ్ళు ట్యాక్సులు కట్టేది. కామన్ సెన్స్ అనేది మర్చిపోయిర్రు, దేశం మీద ప్రేమ మర్చిపోయారు. మళ్ళీ జెండా వందనం రోజు ఇక నా దేశం అని ఇక పాటలు పాడతారు, వందే మాతరం, ఇదే ఇక ఎక్కలేని దేశభక్తి ప్రదర్శిస్తారు. ఎందుకంటే ఫోటోలలో దిగాలి. మనం చేసే చేతలలో ఉంటుంది దేశభక్తి, కానీ ఈ యొక్క ఫోటోలు దిగితే ఉండదు. ఆలోచించండి. పాపం పేదోళ్ళు ఆ బహిరంగ సభలకు వచ్చేటోళ్ళు, ఆ రోజు కూలీ ఇస్తా అంటే వచ్చేటోళ్ళని మనం అర్థం చేసుకుంటాం. వాళ్ళకి చదువు లేదు, పాపం పేదరికం ఉంది కాబట్టి వారికి ఆ రోజు 500 రూపాయలు 200 రూపాయలు కూలీ వేయటలకి ఆ రోజు 500 1000 ఇచ్చి భోజనం పెడతా, లేకపోతే మందు అలవాటు మందు పోస్తా అంటే పాపం పేదోళ్ళు కాబట్టి వాళ్ళ అజ్ఞానం ఉంది కాబట్టి వాళ్ళకి అర్థం చేసుకోగలుగుతాం వాళ్ళ నిస్సహాయతని. కానీ చదువుకున్న గాడిది కొడుకులు కూడా ఇట్లా ప్రదర్శిస్తే మళ్ళీ ఇదే గాడిది కొడుకులు నాకు తెలిసిన వాళ్ళు కూడా ఏది టీచర్ ఉద్యోగాలు వీళ్ళకి ఇచ్చింది వాడు కాంగ్రెస్ వాడు, అప్పుడైనా ఇప్పుడైనా. కానీ కేసీఆర్ అంటోడు వీళ్ళకి డిఏనో బిఏనో ఏదో పెంచిండు, 42% ఏదో చేసిండు. ఎక్కువ పెంచిండు, వాడు అవలగాడు. ఇప్పుడు పెంచడం వల్ల ఏమైతుంది? ఇప్పుడు ప్రభుత్వానికి భారం పడుతున్నది. ఆ పైసల్ని మనం ప్రజలకు బాగుకొని వాడతాము. వాడు 10 గంటలకు వస్తాడు, గవర్నమెంట్ ఎంప్లాయీ చూడండి మీరు దయచేసి. ఎప్పుడు వస్తాడు? 10 గంటలకు వస్తారు ఆఫీస్కి. 10 గంటలకు వచ్చి ఎన్నింటికి వీక్తారు? మళ్ళీ 10కి వచ్చి 11కి షాయి తాగడానికి పోతారు. షాయి తాగడానికి పోయినాక మళ్ళీ 12 1 గంటలకు ఎంత అవుతుంది? మళ్ళీ తినడానికి ఇంటికి పోతారు. డబ్బా తెచ్చుకొని అనేది తినొచ్చు కదా. ఇంటికి పోయి ఎప్పుడు వస్తారు? 2కి పోయి 3కి 3:30కి వస్తారు. వచ్చి ఎప్పుడు పోతారు? మళ్ళీ గంటన్నర 2 గంటలు వీక్తారు. పోయి మళ్ళీ వస్తారు, మళ్ళీ వచ్చే గంట 2 గంటలు ఉంటారు, 5కి మళ్ళీ వీక్చేస్తారు. ఎన్ని గంటలు పని చేసిన వాళ్ళ? నువ్వు హార్డ్లీ పని చేస్తే 3 గంటల్లో 4 గంటలు పని చేస్తే ఎక్కువ డేలా. ఓకే, ఆ 4 గంటలు ఏం చేస్తావు? వాడు కమిషన్ ఇస్తాడా, వీడి కమిషన్ ఇస్తాడా అని చూసుడే తప్ప నిజంగా పని ఎడ చేసినావు నువ్వు? కానీ నీకు మాత్రం 1,00,000 2 లక్షల జీతం కావాలి. సిగ్గుచరం ఉండదు. ప్రైవేట్లా వాడు ఏది ఇప్పుడు పదాం పద టీసీఎస్కో విప్రోకో ఇంకో దానికి పోదాం పద, సాఫ్ట్వేర్ అయినా సరే వాడికి 2 రోజులు వీకెండ్ ఇచ్చినా సరే ఎంత పని చేయించుకుంటాడు? నీకు మొత్తం పని చేసినాక రాత్రి 9 దాకా పని చేయించుకుంటాడు. ఇంకా ఇంటికి పోయినాక మళ్ళీ కనెక్ట్ కావాలి, మళ్ళీ సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది. మళ్ళీ వాడు ఇచ్చేదంతా హార్డ్లీ అన్ని ట్యాక్సీలు వీక్తే 60 లక్షల రూపాయల జీతం అంటారు, కానీ వాళ్ళకి అన్ని వీక్తే ఎన్ని వస్తాయి? 60,000 వస్తాయి ఎక్కువ వాని చేతులకి. ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాడు కూర్చున్న దగ్గర ఏం పని చేయడు, 1,00,000 2 లక్షలు ఈజీగా తీసుకుంటారు. మళ్ళీ అడ్డదారిలో కిందికెళ్ళి తీసుకునేది వాళ్ళ లెక్క వేరే. ఇక మళ్ళీ వీళ్ళు వచ్చి మళ్ళీ కొట్లాడతారు. నాకు డిఏ పెంచలే, నాకు టీఏ పెంచలే, నీకు ఇట్లా చేయకపోతే నీకు నెక్స్ట్ ఎన్నికలలో గెలిపియాము. ఎవడరా నువ్వు? ఈ పైసలు మీకెందుకు ఇవ్వాలరా? నిన్న బ్రదర్ చెప్తున్నాడు ఏది వీళ్ళకంట 63 ఏళ్ళు ఇవ్వాలంట రిటైర్మెంట్ని.
ఎందుకురా 63 ఏళ్ళకి ఆ లాస్ట్ 5 years లో నీకు ఏంది 2 లక్షలు అవుతుంది నీ జీతం. ఆ 2 లక్షలకి యంగ్ పోరగాళ్ళని పెట్టుకుంటే 5 మందికి నేను ఉద్యోగం ఇస్తా. 10,000 20,000 నీకెందుకు ఇవ్వాలి 2 లక్షలు? ఎంజాయ్ చేసుకోపో మనవరాలతోటి సాగు దగ్గర వచ్చినావు కదా. సిగ్గు శరం లేదు. అబ్యూజ్ కదా. యంగ్ పిల్లలకు ఉద్యోగాలు రావద్దా? 58 ఏళ్ళకి రిటైర్మెంట్ ప్రకటిస్తే పోనీ 50 ఏళ్ళు కష్టపడ్డావు కదరా, 30 ఏళ్ళు 40 ఏళ్ళు మనవరాలు సాగు దగ్గర వచ్చినావు, మనవరాలతో ఎంజాయ్ అయ్యి తీర్థయాత్రలకు ఏం చేసుకుంటావు? పైసలు ఏదో ముసలోడు సంపాదించి ఏం చేసుకుంటావు? పోయేటప్పుడు తీసుకోవతావా? ఎవరికోవడానికి ఇచ్చి పీకేదే కదా. అంటే కామన్ సెన్స్ అనేది మర్చిపోయిర్రు. వెరీ అన్ఫార్చునేట్. నా ఇల్లు మంచిగా ఉంటే చాలు, పక్కోడు ఏడకన్నా పోని, మళ్ళీ వీడియో వచ్చింది ఉపన్యాసాలు ఇస్తాడు, దేశం బాగుపడలేదు అంటారు. ఎంత అబ్యూజ్ అంటే వెరీ అన్ఫార్చునేట్. ఓకే, కాబట్టి ఆలోచించమని కోరుతున్నా. ఈ అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది ఈ చర్చల ద్వారా మనకి? చిల్లర మనకి చిల్లర ఇవ్వకపోతే కథం, ఇక బురదదాలుడే. ఇక నీ ఒక్కని కోసమే ఆలోచిస్తారా? ఏ ప్రభుత్వమైనా, ఇంక్లూడింగ్ అమెరికా ప్రభుత్వమైనా, అమెరికాలో అందరి పౌరులకి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వగలుగుతుందా? ఏ దేశం ఇవ్వలేదు. అట్లా అన్ని డబ్బులు ఎక్కడి, అన్ని ఉద్యోగాలు ఇచ్చే పైసలు ఎక్కడి గవర్నమెంట్ దగ్గర? సాధ్యం కాదు. కాబట్టి ఎవరికైనా సరే వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ, తక్కువ వడ్డీకి రుణాలు కానీ, వాళ్ళకి ఎవరైనా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కానీ ఇచ్చి వాళ్ళంతటా వాళ్ళు బతికేటట్టు, వాళ్ళంతటా వాళ్ళు వ్యాపారం చేసుకునేటట్టు ఆ వాతావరణాన్ని కల్పించడం జరుగుతుంది. కానీ అందరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేము. అట్ ద సేమ్ టైం అందరికి పదవులు ఇవ్వగలుగుతామా? పార్టీలు ఉన్న వాళ్ళందరికీ ఇవ్వలేము. కాబట్టి వాళ్ళకి పార్టీలో పదవులు ఇవ్వకపోయినా ఇంకోటి ఏదైనా ఇస్తారు. కాబట్టి ఒకటి ఏంటంటే ఒక 50% వాళ్ళు ఏమన్నా అమ్ముకుంటారా, లాబింగ్ చేసుకుంటారా, ఏమన్నా చేసుకొని, కానీ ఒక 50% మాత్రం నిజంగా కష్టపడ్డ కార్యకర్తలకి, అట్లాంటి వాళ్ళకి ఏదో పదవో లేకపోతే వాళ్ళకి ఏదైనా ఇందిరమ్మలో ఏదో ఒకటి లబ్ధి చేకూర్చే విధంగా చేయాలని నేను సీఎం గారికి, అట్లనే ఇంకా కాంగ్రెస్ లో ఉన్న పెద్ద నాయకులకి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఆలోచించండి మిత్రులారా. అంటే మనం మాట్లాడితే ఏదైనా మీనింగ్ఫుల్ మాట్లాడాలి. ఎంతసేపు బురదాలు కాదు, దీని మీద బురదాలి మళ్ళీ బీఆర్ఎస్ నో లేకపోతే బీజేపీనో తీసుకొస్తారు. ఏమవుతుంది? పోదాం బీజేపీ పాలిత రాష్ట్రానికి. ఎట్లున్నది? మంచిగుందా? ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రం పోదాం. ఓకే, కర్ణాటక బీజేపీ ఉన్నప్పుడు మంచిగుందా? ఇవాళ మంచిగుందా? ఎంత మందిని ఘోరంగా చంపుతారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో చిన్న పాపని ఎంత ఘోరంగా చంపుతున్నారు. ఇదే కేసీఆర్ గారి హయాంలో ఎట్లా ఘోరంగా చంపారు. ఇద్దరు బ్రాహ్మణ వాళ్ళని ఎందుకని వాళ్ళు కేసులు వేసారు. ఏమని కేసులు వేసారు? భూములు కబ్జా పెడుతున్నారని కేసులు వేసారు. ఇద్దరు బ్రాహ్మణ న్యాయవాదులు సంపేపించిండు హరీష్ రావు పుట్టమాల ద్వారా. ఇది అరాచకం. మీ దోపిడీని అడ్డుపడితే వారికి దేశద్రోహైన ముద్రేస్తున్నారు, లేకపోతే వాళ్ళని చంపేస్తున్నారు. ఏం కల్చర్ ఇది? ఏం అరాచకం? ఆంధ్రప్రదేశ్ లో పోలీసులు నడి రోడ్డు మీద ఎట్లా పడుతున్నారు? పోలీసులకు కొట్టే అధికారం లేదు. వాళ్ళు అరెస్ట్ చేయొచ్చు, ఎవడన్నా తప్పు చేస్తే అరెస్ట్ చేయొచ్చు. పోలీసులకు ఒకే ఒక్క సందర్భంలో కొట్టే అధికారం పోలీసులకు అది ఎవరికైనా, నా సామాన్యుడికి కూడా ఒకే ఒక్క సందర్భంలో అధికారం ఉంటుంది. వాడు మనల్ని కొడుతుంటే మన ఆత్మరక్షణ కోసం తిరిగి కొట్టాల్సింది ఉంటది. కానీ అక్కడ వీడియోలు రిలీజ్ చేశారు కదా ఆంధ్రప్రదేశ్ లో, పోలీసులు నడి రోడ్డు మీద కొడుతున్నారు. వానికి ఏం అధికారం ఉంది? అరెస్ట్ చేయి, తప్పు చేస్తే అరెస్ట్ చేయి, కేసు నమోదు చేయి, కోర్టులో ప్రవేశపెట్టు. న్యాయవాది తప్పు అని నిర్ధారించి శిక్ష వేస్తే వేయని, ఆ న్యాయవాది శిక్ష చేసినట్టుగా ఉంటది. ఈవెన్ లాకప్ లో కూడా, రిమాండ్ లో పెట్టినప్పుడు కూడా పోలీసులకి ఒక్క సింగిల్ దెబ్బ కూడా కొట్టే అధికారం లేదు. దానికి కూడా స్పెషల్ పర్మిషన్ తీసి ఇన్వెస్టిగేషన్ లో భాగంగా అతను నిజాలు చెప్పకపోతే దానికి కొన్ని ప్రొసీజర్స్ ఒక డాక్టర్ సమక్షంలో అది ఆ ప్రొసీజర్ ప్రకారమే అది కెమెరాల ముందే చేయాల్సి ఉంటుంది. అది కూడా న్యాయవాది పర్మిషన్ తీసుకొని. కానీ వీళ్ళు డైరెక్ట్ వచ్చి రోడ్డు మీద కొట్టే హక్కు ఏ పోలీస్ అని లేదు. వాళ్ళ ఉద్యోగాలు తీసేయాలి. కానీ ఎవరు తీసేయాలి? తెలంగాణలో ఇప్పుడు మొన్న ఒక రైతుని నెట్టేస్తే అది అక్కడ విషయం తెలుసుకుంటే ఆ యొక్క ఈ ల్యాండ్ నాది అది ఇది అంటే పొండి, మేము కంప్లైంట్ ఇచ్చి పొండి, మేము చూస్తామంటే ఆయన ఇష్టం ఉన్నట్టు బూతులు తిడుతుంటే ఆయన నెట్టేసిండంట పోలీస్ ఆయన. అయినా కానీ మనం ఊరుకోలే కదా. ఆ పోలీస్ అధికారికి అట్లాంటి అధికారం లేదు కాబట్టి మనం చర్యలు తీసుకున్నాం, ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. కాబట్టి నేను ఏమంటున్నా, పోలీసు వారికి రాజ్యాంగం మీద పూర్తి అవగాహన ఉన్నోళ్ళనే పోలీసులుగా నియమించాలి. అంటే చిన్న కానిస్టేబుల్ అయినా సరే వాడు కనీసం గ్రాడ్యుయేట్ కాకుండా 15వ తరగతో 16వ తరగతో చదవకుండా అట్లాంటి వాళ్ళకి చిన్న కానిస్టేబుల్ ఉద్యోగం కూడా ఇవ్వద్దు. ఎందుకంటే అది కేవలం ఫిజికల్ స్ట్రెంత్ కాదు. ఫిజికల్ స్ట్రెంత్ అవసరం లేదు ఈ రోజులలో. ఎందుకంటే అన్ని గనులు వచ్చేసినాయి. ఒకప్పుడు దేహదారుఢ్యం ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు పోలీసులకి మహిళలైనా కంఫర్టబుల్ గా పోలీసు ఉద్యోగం చేయొచ్చు. ఓకే, కాబట్టి మనకు కావాల్సింది బుద్ధి బలమే కావాలి. అంటే రాజ్యాంగం మీద పూర్తి, చట్టం మీద పూర్తి అవగాహన ఉండాలి. ఎందుకంటే నీకు కంప్లైంట్ చేస్తే అది తప్ప రైటా మినిమం అవగాహన లేకుండా నువ్వు ఎట్లా కేసు రిజిస్టర్ చేస్తావు?
కాబట్టి రాజ్యాంగం మీద పట్టు ఉండాలంటే సార్ చదువుకోవాలి. కాబట్టి కంపల్సరిగా 15వ తరగతి చదువుకొని ఆ తర్వాత పోలీసు దాంట్లో ట్రైనింగ్ తీసుకునేటప్పుడు కంపల్సరిగా రాజ్యాంగం గురించి ఒక నెలనో 2 నెలల్లో 3 నెలల్లో 15 రోజుల్లో ఆ డిప్లొమానో ఏదో కోర్సు చేస్తేనే వాళ్ళని అప్పుడు పోలీస్గా రిక్రూట్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి చట్టం గురించి అవగాహన లేకుండా వాడు చట్టాన్ని ఎట్లా రక్షిస్తాడు? అందరు చట్టాలు పోలీస్ అంటే ఏంది? లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్. లా ఎన్ఫోర్స్మెంట్ అంటే రాజ్యాంగాన్ని అందరూ అమలు చేస్తున్నారా లేదా అని చూసేటోడు పోలీసోడు. ఆడు తప్పు చేసిండా రైట్ చేసిండా నిర్ణయించేటోడు జడ్జి. మన తరఫున మనం చేసిన ఆధారాలు నేను చేసింది న్యాయమా తప్ప అనేది కోర్టు ముందు జడ్జి ముందు ప్రవేశపెట్టి చూపెట్టేటోడు న్యాయవాది. న్యాయం గురించి మన తరఫున వాదించేవాడు. అర్థమైందా? సో చెప్పండి, హానెస్ట్గా చెప్పండి. అంటే నాకు ఏమర్థమవుతుంది ఇక్కడ ఓవరాల్ స్టోరీ? ఎవ్వని సావిత్రి ఉంది, ఆమె ఏదో వ్యభిచారం చేసుకుంటుంది, హై క్లాస్ వ్యభిచారం చేసుకుంటుంది, 4 పైసలు సంపాదించింది. ఆమెనే కాదు, సావిత్రే కాదు, జర్ర అందంగా ఉన్న స్త్రీలు అందరూ ఇప్పుడు గదే చేస్తున్నారు. మంచిగా ఏది వాళ్ళ ముఖాలు యొక్క మేకప్ తీసేసి చూస్తే ఎవరి వాళ్ళ ముఖాలు చూడబుద్ది కాదు, ఇంక్లూడింగ్ సావిత్రి అని. సావిత్రి అని పేరు, ఆమె ఒరిజినల్ పేరు శివజ్యోతి. సో అట్లాంటి వాళ్ళు ఓకే, అందరు ఏం చేస్తున్నారు? మొత్తం గడ్డం గీక్కొని మొగన్ లెక్క అన్ని తీసుకొని మొత్తం మేకప్ దట్టించుకొని ఈ యొక్క చిన్న చిన్న బట్టలు తొడల పైకి వేసుకొని ఇట్లా ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే ఎవడన్నా అట్రాక్ట్ అవుతాడేమోనే కదా, అంతే కదా. సో దాదాపు ఇప్పుడు జర్ర అందంగా ఉంటే 4 పైసలు సంపాదించుకుందని హై క్లాస్ వ్యభిచారం నడుస్తున్నది వాళ్ళది. ఇట్లాంటి వాళ్ళు అందరు బీఆర్ఎస్కి ఎందుకు సపోర్ట్ చేస్తారు? ఇప్పుడు ఇది గులాబీ రెక్కలు రెమ్మలు పొమ్మలు అనేది పాట పాడతారు కదా ఎవరు? అందరు యాక్టర్లు ఎందుకు పాడుతున్నారు? అంటే బీఆర్ఎస్ వాడు చిల్లర ఇస్తాడే కదా అన్నట్టే కదా. చిల్లర ఇస్తాడు, పెద్ద చిల్లర ఇస్తాడు, వీళ్ళ సుఖ పెడతాడని అర్థం, అంతే కదా. బిత్తిరి సత్తిగాడు ఏమవాడు మాట్లాడే భాషనే, అది ఏం భాషనో ఏ ఊర్లో మాట్లాడతారో అది భాష ఎవరికి అర్థమయ్యే సావది. వాడు వాడే పదజాలాలు మన తెలంగాణలో, ఆంధ్రాలో కంటే అర్థం కదా, అండర్స్టాండ్. తెలంగాణలో కూడా అది వన్ పర్టికులర్ ఊర్లో మాట్లాడతారేమో ఆ భాష, కానీ అంతటి తెలంగాణలో సేమ్ యాక్సెంట్ ఏమి ఉండదు. ఓకే, కరీంనగర్లో మాట్లాడేది వేరే ఉంటుంది, నిజామాబాద్లో వేరే ఉంటుంది, ఇంకో దగ్గర నల్గొండలో మాట్లాడేది వేరే ఉంటుంది. అయినా సరే ఆడేదో నత్తిరి భాష ఏదో పెట్టుకున్నాడు, బిత్తిరి భాషను. ఓకే, పెట్టుకున్నాడు. మళ్ళీ వానికి కోపం కాంగ్రెస్ మీద. ఐ డోంట్ అండర్స్టాండ్. అంటే నాకు ఒకటే అర్థమవుతుంది, వీళ్ళందరూ చూస్తే తెలంగాణ శ్యామ్ పొద్దుగా లేస్తే పబ్లిక్ ఇష్యూస్ మీద కొట్లాడతాడు, కానీ ఎక్కడనో బీఆర్ఎస్ మీద ఎన్నో సాఫ్ట్ కార్నర్ కనిపిస్తుంది. ఎందుకో నాకు అర్థం కాదు. తులసి చంద్ అయితే ఆమె ఆంధ్ర ఆమె కాబట్టి, ఆంధ్ర అయినా ఆమె తెలంగాణ సెటిల్ అయింది కదా. ఆమెకు అంటే బీఆర్ఎస్ ఏమైనా పైసలు ఇచ్చిండు వీళ్ళందరికీ? ఐ డోంట్ నో, ఆలోచించాల్సిన విషయం. ఓకే, దేశపతి శ్రీనివాసు, గోరేటి వెంకన్న, ఇక సినిమా ఈ టీవీలలో పనిచేసే యాక్టర్లు ఎందుకురా ఇంతమందికి బీఆర్ఎస్ ఎంపీ కిందని. సరే, ఏది ఏమైనా నేను ఒకటి చెప్పదలుచుకున్నా. ఇప్పుడున్న ఏది 1.5 year అయింది. మనం హార్డ్లీ 1 year పరిపాలించడం, చేయాల్సిన పనులు చాలా చేస్తున్నాం. వాటి పూర్తి ఫలితాలు అందడానికి టైం పడుతుంది. ఉన్న బడ్జెట్ లో ఎంత చేయాలనో అంతకంటే ఎక్కువనే చేసే ప్రయత్నం చేస్తున్నాం. మన దరిద్రం ఏంటంటే కేంద్రంలో కాంగ్రెస్ ఉండుంటే, యూపీఏ కానీ ఇది ఉండుంటే ఇంకా మనకి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కానీ, అప్పులు తీసుకునే ఫెసిలిటీస్ కానీ, లేకపోతే కేంద్ర ప్రాజెక్టులు కానీ ఎక్కువ వచ్చేటి. ఈ బీజేపీ ఉండడం వల్ల కాంగ్రెస్ కి చెడ్డ పేరు రావాలని, కాంగ్రెస్ ఏం చేయకూడదని మనకి ఒక్క అప్పు పుట్టకుండా చేసే ప్రయత్నము, మనకి కేంద్రం నుంచి రావాల్సినవి రాకుండా చేయడము, అనేక రకాల ఇబ్బందులు పెట్టే ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం చేస్తున్నది. రాష్ట్రంలో బీఆర్ఎస్ వస్తే మనకి నొప్పి కాదు, కానీ కాంగ్రెస్ రావద్దు. కాంగ్రెస్ ముక్త భారత్ కావాలి. వాని ఎజెండా ఏంది? మనమేమో ఇందిరాగాంధీ ఏమన్నది? గరీబీ హటావో అన్నది, పేదరిక నిర్మూలన అన్నది. పేదరిక ముక్త భారత్ అని మనం అంటున్నాం. అట్లనే సమన్యాయం కావాలి బీసీ ఎస్సీగా మనం అంటున్నాం. వాళ్ళు ఏమంటున్నారు? కాంగ్రెస్ ముక్త భారత్. ఎందుకు? కాంగ్రెస్ ముక్త అయితే పేదరిక ముక్త కావద్దు అన్నట్టు వాళ్ళ ఉద్దేశంలో, సమన్యాయం దొరకద్దు అన్నట్టు. అంటే ఎంత దుర్మార్గమో, అంటే ఏ దారైనా వెతుక్కుంటారు కాంగ్రెస్ తీసేయడానికి. ఎందుకంటే కాంగ్రెస్ తీసేస్తే పేదోడు సామాన్యుడు బతకడు. వాని మనువాదాన్ని ఫుల్ ఇంప్లిమెంట్ చేయొచ్చు. అదే బీఆర్ఎస్ ఉంటే, కాంగ్రెస్ ఉందనుకో, బీజేపీకి వాటాలు ఇవ్వదు కదా. అదే బీజేపీ ఉంటే ఇస్తాడు. ఇవాళ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నుండి ఇస్తారు. గతంలో జగన్ ఉండే మూటలు ఇచ్చేసి వచ్చిండు. ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్రంలో ఉన్నది, బీజేపీ మూటలు పోవు కదా. అంటే వాని బాధ అంతేంది? వాడు సిబిఐడిని పంపించేది, ఒక్కరి మీద కన్విక్ట్ చేయలే, ఒక్కరిని శిక్ష చేయలే. అంటే అర్థమైంది? వాడికి సిబిఐడి పంపించేది నా వాటా నాకు ఈరా, నువ్వు దోసుకున్న దానికి ఇలా అడుగుతున్నాడు అంతే. వాడు వసూలు చేస్తున్నాడు, వసూలు చేస్తున్నాడు. కాంగ్రెస్ ఓడియాడు, బీజేపీ ఓడిస్తాడు, బీఆర్ఎస్ ఓడిస్తాడు, టీడీపీ ఓడిస్తాడు, వైసీపీ ఓడిస్తాడు, ఇంకో పార్టీ ఓడిస్తాడు. సో అంటే కేంద్రంలో వాడు ఉండాలి, దోసుకోవాలి.
అది కాకుండా రాష్ట్రాల్లో కూడా వాడి దోసుకునేటోళ్ళు వానికి వాటాలు ఇచ్చేటోళ్ళు ఉండాలి. అంటే ఎండ్ ఆఫ్ ద డే వాడు దోసుకోవడం తప్ప వాని ఎజెండా ప్రజలు బాగుపడాలి, దేశం బాగుపడాలి. పోనీ హిందువుల కోసమే పుట్టిన పార్టీ అన్నప్పుడు హిందువులనే బాగుపడాలని ఉండాలి కదా వానికి. ముస్లింలతో ముస్లిం వేషం వేసుకొని హిందువులను కొట్టి ముస్లింలు కొట్టిన ప్రచారం చేస్తే ఓట్లు పడతాయా? వెరీ అన్ఫార్చునేట్ కదా. హిందువుల కోసమే అయితే మరి హిందువుల కోసమే పుట్టిన పార్టీ వచ్చినాక హిందువుల మీద ఎందుకు దాడులు జరుగుతున్నాయి? వాడు కాంగ్రెస్ కదా, వాడు కాంగ్రెస్ కట్టిన వాటిల్లో ముస్లింలే కదా లాభపడుతుంది. హిందువులు నాగార్జున సాగర్ కింద ఎవరు హిందువులు పంటలు పండించుకుంటలేరు కదా, ఐఐటీలో ఎవరు హిందువులు చదువుకుంటలేరు కదా. అంటే చెప్తే కూడా అర్థం ఉండాలి పిచ్చి నా కొడుకులకి. ఏది ఏమైనా మనం ఇంకా 3.5 ఏళ్ళు ఉంది. మనం చేసే అన్ని మంచి పనులు చేసే ప్రయత్నం చేస్తున్నాం, తప్పకుండా చేస్తాం. ఓకే, ఇచ్చిన హామీలు దాదాపుగా ఒక 70-80% అన్న మనకున్న బడ్జెట్ అనుకూలంగా నెరవేర్చే ప్రయత్నం చేస్తాం. ఓకే, సో ఏది ఏమైనా ఒకటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మూడింటిని పక్క పెట్టండి. అలా ఎవడు తక్కువ దొంగనో ఎవడి వల్ల మీకు లబ్ధి చేకూరుతుందో అనుకోటేరు. సింపుల్, లెట్స్ మేక్ ఇట్ సింపుల్. ఓకే, సో అట్లనే కాంగ్రెస్ కి 76 సీట్లు ఉన్నాయి. బీఆర్ఎస్ లో ఒక ఆయన చనిపోయింది, మాగుంటి గోపీనాథ్ నిన్న చనిపోయింది కాబట్టి అదొకటి వేకెంట్ ఉంది. సో 27 ఉన్నాయి బీఆర్ఎస్ కి. ఎంఐఎంకి 7 సీట్లు ఉన్నాయి, బీజేపీకి 8 సీట్లు ఉన్నాయి. అంటే 70 అంటే దాదాపు ఒక 60-70% సీట్లు కాంగ్రెస్ కు ఉన్నాయి. ఈ 5 ఏళ్ళు అయితే వాళ్ళు ఏం పీకేది లేదు. ఈ 5 ఏళ్ల తర్వాత కూడా నెక్స్ట్ టర్మ్ కూడా కాంగ్రెస్ వస్తుంది, ఎందుకంటే మనం మంచిగా చేస్తున్నాం కాబట్టి. పక్క పెట్టి కంపేర్ చేయమని అడుగుతున్నాం. ఓకే, డేటాతోనే మాట్లాడదాం, గాలి మాట్లాడద్దు. ఓకే, సో ఆ క్రమంలో 2-3 కాంగ్రెస్ ఏం చేసింది చూసినాక మీ కామెంట్ అవుతాం. ఐడియా ఉండాలి కదా, లేకపోతే పొద్దుగాలు వేస్తే బుద్ధుగాలతో అంటే కలవదు కదా. కాంగ్రెస్ ఏం చేసింది నేను అనేది గతంలో గురించి చెప్తలే, గతంలో గురించి చాలా చెప్పిన. 70 ఏళ్ళలో ఏం చేసింది, ఇప్పుడు 70 ఏళ్ళ గురించి చెప్తలే, ఈ 1 ఇయర్లోనే చెప్తున్నా. రైతు రుణమాఫీ, ఓకే, దాంట్లో కూడా బురద తాగుతారు. నాకు తెలిసినంత వరకు 2 విడతలు చేసినాం. దాదాపు ఒక 70% మంది రైతులకైతే రుణాలు మాఫీ అయినాయి. ఇంకా డబ్బులు అనుకూలిస్తే ఇంకా మిగతా వారికి కూడా చేయడం జరుగుతుంది. ఓకే, పేదవారికి ఉచిత విద్యుత్ ఇస్తుంది. ఇంకోటి ఏంటంటే, ఈ పథకాల వల్ల అది టెంపరీగా వాళ్ళకి సాయం చేస్తున్నాయి, ఎందుకంటే వాళ్ళ ఆదాయం లేదు కాబట్టి. కానీ మనం మంచి అభివృద్ధి చేసి వాళ్ళకి పని కల్పిస్తే వాళ్ళ చేతిలో పైసలు ఆడినాయి అనుకో, ఈ తెల్ల రేషన్ కార్డు పొందుతున్న వాళ్ళ సంఖ్య రోజు తగ్గాలి. అప్పుడే మనం చేస్తున్న పరిపాలన కరెక్ట్ అని అర్థం. అంటే పేదవాడు మధ్యతరగతి కావాలి, మధ్యతరగతి ధనవంతుడు కావాలి, ధనవంతుడు ఇంకా ధనవంతుడు కావాలి. లేకపోతే ఇక ఒకటి కట్టిన ట్యాక్స్లు ఇంకోటి మంచి పెడతాం అంటే ఎంతకాలం మంచి పెడతాం? అది సాధ్యం కాదు అది. కాబట్టి మన బతుకులు మార్చేటోడు, మనకి పని చూపెట్టేటోడు మన ఇది కావాలి. ఎండ్ ఆఫ్ ద డే రోజుకి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళ సంఖ్య, లేకపోతే ఈ పథకాలు పొందుతున్న వాళ్ళ సంఖ్య తగ్గాలి. కానీ నా అంచనా ప్రకారం కరెక్ట్ గా దాన్ని ఏరివేత చేస్తే, కరెక్ట్ గా వాళ్ళ ఆదాయాలు అన్ని లెక్కలేస్తే, ఎందుకంటే మనం ఇప్పటికీ ఎంత డిజిటల్ ప్రయత్నం చేసినా చాలా వరకు క్యాష్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళ ఆదాయం కరెక్ట్ గా మనము గవర్నమెంట్ అసెస్ చేసే పరిస్థితి లేదు. కొంతమంది అధికారులని అబ్యూజ్ చేసి బెదిరించి కూడా ఈ తెల్ల రేషన్ కార్డు తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి కరెక్ట్ గా దాని వాళ్ళ ఆదాయాన్ని అన్ని కౌంట్ చేస్తే దాదాపు 50% తెల్ల రేషన్ కార్డులు ఎగిరిపోతాయి. అంటే 50% అన్ని ఫేక్ ఉంటాయి. ఓకే, అర్థమైందా? ఎందుకంటే నువ్వు ఫేక్ చేయడం వల్ల ఈ పైసలను మనం వేరే వాటికి వినియోగిస్తాం కదా, అభివృద్ధికి వాడతాం కదా, ఉద్యోగాలకు వాడతాం కదా. నిజమైన పేదోళ్ళకి సాయం చేయాలి, కానీ బలిసినాడికి ఎందుకు రాయ్యా? ఈ డబ్బులని మంచి రోడ్లు వేస్తాము, ఇంకోటి చేస్తాం కదా. కాంగ్రెస్ ఏం చేసిందని నాకు నోటికి గుర్తున్నాయి, చెప్తా అది చదివే ముందు. ఓకే, ఇక కేసీఆర్ గారు అన్ని బిల్లులు పెండింగ్ పెట్టిపోయారు. ఇక రోడ్డు పనులకి, అన్నిటికీ, నియోజకవర్గంలో చిన్న పనులకి ఈ బిల్లులు పే చేయలే, అన్ని పే చేస్తున్నాం. అర్థమైందా? అది కాకుండా ఉద్యోగాల కల్పన చెప్పినాం. ఇక ఫ్రీ బస్ అయితే మన అందరు తెలిసిన ముచ్చట్నే. మహిళలు ఇవాళ పోయి వాళ్ళందరూ వాళ్ళు ఏదో పని చేసుకుంటున్నారు. అది కాకుండా ఇంకా అనేకం చేస్తున్నాం. ఓకే, ఒకటి చదువుతాం. సో ఉచిత విద్యుత్తు 200 యూనిట్లు పేదవాళ్ళకి. ఓకే, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్ సబ్సిడీ పేదవాళ్ళకి. ఓకే, రైతు భరోసా, బీసీ కమిషన్లు అయితే అన్ని కమిషన్లు ఏర్పాటు చేసినాం అన్నిటికీ, అన్ని కులాల వారికి. కులగణన, రైతు కమిషన్ ఏర్పాటు, విద్యా కమిషన్, వైశ్య కమిషన్, రైతు కూలీలకు రైతు భరోసా, సన్నవడ్లకు 500 బోనస్, సంవత్సరంలో 56,000 ఉద్యోగాలు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత డిఎస్సి వేయడమే కాకుండా ఉద్యోగాలు ఇచ్చాం. ఓకే, గ్రూప్ 1 పరీక్ష సక్సెస్ఫుల్ చేశాం. ఎస్సీ వర్గీకరణ పూర్తి చేశాం. 25 లక్షల మంది రైతులకు రుణమాఫీ కింద బ్యాంకుల్లో 21,000 కోట్ల రూపాయలు బ్యాంకుల్లో వేశాం. మొదటి విడత 18,000 కోట్లు, రెండో విడత 3,000 కోట్లు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కేవలం రైతుల కోసమే 55,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం. ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడుతున్నాం. ఓకే, అర్థమైందా?
అందరికీ కులం పేరు మీద కాకుండా అందరికి ఒకటే స్కూల్ ఉండేటట్టు. ఓకే. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ, జయ జయ హే తెలంగాణ అధికారిక గేయం, తెలంగాణ కవులు కళాకారులకు గుర్తింపు, ₹1,00,00,000 నగదు పురస్కారం, గద్దర్ పేరిట నంది అవార్డుల ప్రకటన, సంక్షేమ హాస్టల్స్ కి డైట్ ఇది పిల్లలకి పేద పిల్లలకి ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీలకి వాళ్ళకి సంక్షేమ హాస్టల్లో గురుకులాలలో డైట్ ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీలు పెంచినాం. ఈ నాకు దయచేసి ఈ సంక్షేమ గురుకులాల్లో ఈ ఫుడ్ పాయిజనింగ్ ఇదంతా ఈ తలకాయ నొప్పి ఎందుకు? ఇలా ఏం చేస్తుందంటే ఈ ఆర్ఎస్ ప్రవీణ్ అనే దుర్మార్గుడు ఏం చేసిండంటే వాడు ఒక స్వేరో అనే సంస్థ పెట్టి వానికి సంబంధించిన వ్యక్తులందరినీ ఇలా పెట్టి కూర్చుని పెట్టిండు ఈ పొరగాళ్ళందరినీ. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, కాంగ్రెస్ చెడ్డ పేరు తేవడానికి వాడు బీఆర్ఎస్కి పోయింది కాబట్టి ఏదో రకంగా ఫుడ్ పాయిజన్ ఏదో ఒకటి చేసేసి కాంగ్రెస్ మీద ఇది చేస్తున్నారు. ఆ స్వేరోగాలని ఆ గురుకులాలకి వెళ్ళగొట్టాలి. రెండోది ఏమంటున్నా, వాళ్ళకి ఎట్లయినా మనం డబ్బులు ఇస్తున్నాం కదా, ఈ డబ్బులని మనం ఫుడ్ పెట్టకుండా డైరెక్ట్ గా ఆడ క్యాంటీన్లకు పర్మిషన్ ఇచ్చి ప్రైవేట్ వ్యక్తులకి వీళ్ళకి డబ్బులు ఇస్తే అయిపోతుంది, లేకపోతే టోకెన్లు ఇస్తే అయిపోతుంది. ఆ క్యాంటీన్లలో కొనుక్కుంటారు తక్కువ రేట్కి. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మన కోటిలో మన SBI మెయిన్ బ్రాంచ్ ఉంది కదా, అందులో క్యాంటీన్ ఉంటుంది. ఇప్పుడు DRDO ఈ సైనిక్ దాంట్లో కూడా క్యాంటీన్లు ఉంటాయి. ఆడికి పోతే ఏమవుతుంది, ఆ ఎంప్లాయీస్ కి చాలా తక్కువ రేట్కి అలా ఫుడ్ దొరుకుతుంది, బెస్ట్ క్వాలిటీ ఫుడ్. సో అట్లా మనం ఎందుకు ఆ తలకాయ నొప్పి తీసుకొని ఎవరితో వండిచ్చి వాళ్ళు 4 పైసలు ఇది దాచుకోవడానికి అక్కడ వండేటోళ్ళు వాళ్ళు ఏం చేస్తారు, చీప్ చేస్తారు. ఎప్పటి నుంచో ఉంటాయి అవి వాళ్ళకి జిల్లా పురుగులో ఎలుకలో ఏదో వస్తుంటాయి, వాటిని క్లీన్ గా పెట్టుకోరు. ఇదంతా తలకాయ నొప్పి ఎందుకు? ప్రైవేట్ వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చేసేది అయిపోతుంది కదా, మనకి తక్కువ రేట్కి ఇస్తారు కదా. సో ఈ డబ్బులను ప్రైవేట్ వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చినా అయిపోతుంది ఈ క్యాంటీన్లకి. లేదు అంటే పిల్లలకి పైసలు ఇస్తే వాళ్ళే కొనుక్కుంటారు వాళ్ళకి నచ్చిన దగ్గర. ఆ క్యాంటీన్లను గురుకులాలలో చేస్తే మనం ఎందుకు తలకాయ నొప్పి పెట్టుకొని వాడు ఫుడ్ పాయిజన్ చేసిండు, ఇదంతా ఎందుకు? మనకి పెద్ద కాస్ట్ కూడా అంతే అవుతుంది, పెద్ద డిఫరెన్స్ ఏం కాదు. ఎందుకంటే ఎవరిని కంట్రోల్ చేస్తాం, ఎన్ని గురుకులాలను కంట్రోల్ చేస్తాం? డెఫినెట్లీ అక్కడ 4 పైసలు వాళ్ళు మనం వాటికి దేనికోసం ఖర్చు వెండర్లకు ఇచ్చినామో వాళ్ళు మిగుల్చుకునే ప్రయత్నం చేస్తారు, పిల్లలకు క్వాలిటీ పెట్టరు. సో ఈ కంట్రోల్ మన శైలకెళ్ళి తీసేస్తే అయిపోతుంది కదా. వాళ్ళకి నచ్చిన దగ్గర 4 క్యాంటీన్లు అలో చేసినాం అనుకో ప్రతి గురుకులంలో, వాళ్ళకి నచ్చిన దగ్గర కొనుక్కుంటారు పిల్లలు. వాళ్ళకి డబ్బులు ఇచ్చినా సరే, లేకపోతే టోకెన్లు ఇచ్చినా సరే, లేకపోతే వాళ్ళకి ఫ్రీగా మంచి క్వాలిటీ ఫుడ్ పెట్టేటట్టు ప్రైవేట్ వ్యక్తులకు చేస్తే మన కంట్రోల్ మన శైలకెళ్ళి తీసేస్తే అయిపోయింది కదా. ఎట్లయినా అంతే ఖర్చు వస్తుంది కదా. ఆలోచించండి సీఎం గారు ప్లీజ్. సంక్షేమ హాస్టల్లో పిల్లల కోసం మటన్ నెలకు 2 సార్లు, చికెన్ 4 సార్లు పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం. మనం ఏం పెట్టాల్సిన అవసరం లే, వాళ్ళకే టోకెన్ వాళ్ళకే డబ్బులు ఇస్తే వాళ్ళే కొనుక్కుంటారు. ఓకే, క్యాంటీన్లను వాళ్ళకి అలో చేస్తే అయిపోతుంది. దావోస్ పర్యటనలో గత సంవత్సరం ఇప్పుడు కలిసి సుమారు 2,20,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చాం. ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి కోసం సుమారు 15 నుంచి 20 కోట్ల నిధులు విడుదల చేశాం. దాదాపు నేను బిల్లులు వాళ్ళకి కొంతమంది అడిగారు, అన్న నాకు ఈ బిల్లులు ఇది చేసిన సర్పంచ్లు వీళ్ళు పనిచేస్తారు కదా, సో ఈ కాంట్రాక్టర్లు. సో 70 కోట్లు 100 కోట్లు ఇట్లా కూడా వాళ్ళు బిల్లులు అంటే దే ఆర్ రిక్వెస్టింగ్. అంటే అర్థమైంది, మనం ఎంత అయితే అంత వాళ్ళకి బిల్లులు పే చేస్తున్నాం. ఓకే, దాదాపు 10,000 కోట్ల వరకు ఈజీగా చేసినాం ఇప్పటివరకే ఈ 1 ఇయర్లోనే. అంటే అన్ని పనులు మనకు మంచి రోడ్లు మంచి ఫెసిలిటీస్ అన్ని అందుతున్నట్టే కదా. వాటర్ ట్యాంకులు ఇంకోటి వాళ్ళు అక్కడ ఏమేమి ఆ నియోజకవర్గంలో ఏ సమస్యలు ఉన్నాయి. సీఎం రిలీఫ్ ఫండ్స్ చెక్కులు ఎన్ని ఇచ్చినాం ఇప్పటికి, ఎంతమందికి పేదవాళ్ళకి వాళ్ళ కష్టానికి ఆదుకున్నాం. సో అట్లా బీఆర్ఎస్ ఎప్పుడు చేసే, బీఆర్ఎస్ కేసీఆర్ గారు ప్రజల్ని ఎప్పుడు కలిసే, నాయకులనే కలవలే ప్రజల్ని దొరికే బా. అట్లా కాంగ్రెస్ నాయకులు చేస్తుర్రా, కలుస్తలేరా? ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తారీఖు కేసీఆర్ మంత్ ఎండ్ అయినా జీతాలు రాకపోతుండే. ప్రభుత్వ ఉద్యోగులకి ప్రతి నెల 1 తారీఖు లేదా 5 తారీఖు లోపల జీతాలు వేస్తున్నాం. ఆరోగ్యశ్రీ సేవల కోసం 1000 కోట్లు బిల్లులు చెల్లించాం. వింటున్నా మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో 55 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్తు 200 యూనిట్లు 0 బిల్లు ఇస్తున్నాం. సో ఏడిపోతున్నాయి పైసలు? మనకు ప్రతి రూపాయికి లెక్క చెప్తున్నాం. ఒక 20% తింటూరు కావచ్చు, కానీ 80% మనకి చెందుతున్నాయి కదా. గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు ఇస్తున్నాం. ROFR పట్టా భూములకు కూడా రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు నిన్ననే స్టార్ట్ అయింది కదా, వాళ్ళు ఎవరెవరికి ఇవ్వాలి ఏందనేది. సో ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని కేసీఆర్ ఎన్ని కట్టించిండు? 72,000 ఇల్లులు కట్టించిండు. అవి కూడా సకాలంలో ఇయ్యలే.
మనము ఇప్పుడు ఈ 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం కానీ నాకు నంబర్ కరెక్ట్ లేదు ఇక్కడ. సో 28 లక్షలు చెప్పిండు భట్టి గారు, సో ఉప ముఖ్యమంత్రి గారు. సో అంతమందికి ఇస్తున్నాం మనం ఇందిరమ్మ ఇండ్లు. అర్హులైన అందరికీ రేషన్ కార్డులు ఇస్తున్నాం. ఉద్యోగ నియామకాల కోసం జాబ్ క్యాలెండర్ విడుదల చేశాం. తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యం అది చాలా పెద్దది. దొడ్డు రేషన్ బియ్యం ఎవరు తినకపోతారు. ఇప్పుడు సన్న బియ్యం కళ్ళకి అద్దుకొని తింటున్నారు. అట్లా వాళ్ళకి నెలకు ఒక 1000-2000 మినిమం సేవ్ అయితే వాళ్ళకి ఖర్చు తగ్గినట్టే కదా. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది చెప్పారు నాకు, ఏది తక్కువలో 2000 రూపాయలన్నా ఈ బస్సు ప్రయాణంలో వాళ్ళకి ఏమంటారు మిగులుతున్నాయని. ఇట్లా సన్న బియ్యంలో కూడా తక్కువలో ఒక 1000-2000 ఈజీగా మిగులుతాయి. ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు ఉన్నాయి. అర్థం చేసుకుని అభివృద్ధికి అడ్డుపడకండి. రాజకీయాల కోసం సామాన్య జీవితాలతో ఆడుకోకండి. సో అది మిత్రుల అయితే ఇది మొన్న రేషన్ కార్డు కూడా చదువుదాం. ఏమంటున్నాడు భట్టి గారు, 2030 నాటికి తెలంగాణ రాష్ట్రంలో 20,000 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యం. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పిన్నాపురం గ్రామంలోని గ్రీన్ కో ఇంటిగ్రేటెడ్ పవర్ ప్రాజెక్టును సందర్శించడం జరిగింది. ఒక్క ప్రదేశంలోనే 6,680 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేస్తున్న ఈ ప్రాజెక్టు అభినందనీయం. తెలంగాణ రాష్ట్రం గ్రీన్ ఎనర్జీని ప్రాధాన్యతారంగంగా గుర్తించి 2025 న్యూ ఎనర్జీ పాలసీ అమల్లోకి తీసుకొచ్చింది. అంటే ఈ యొక్క సాంప్రదాయక పద్ధతిలో బొగ్గు ఆధారంగా కాకుండా, ఈ థర్మల్ కాకుండా ఇంకా విండ్ కానీ సోలార్ కానీ ఇంకా వేరే పద్ధతులలో మనము ఇది విద్యుత్ ప్రొడక్షన్ చేద్దామని ప్రయత్నం చేస్తున్నాం. విద్యుత్ డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది. అందుకు అనుగుణంగా ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే 1,00,000 కోట్ల విలువైన ఎంఓయూలు అంటే అగ్రిమెంట్స్ గ్రీన్ ఎనర్జీ కోసం చేసుకుంది ఆ కంపెనీలతోటి. బొగ్గు ఆధారిత విద్యుత్ వల్ల కలిగే కాలుష్యాన్ని తగ్గించేందుకు సోలార్, విండ్, ఫ్లోటింగ్ సోలార్, హైడ్రోజన్ వంటి మార్గాల్లో విద్యుత్ సరఫరా పెరిగితే ఉత్పత్తి పెరుగుతుంది, ఉపాధి పెరుగుతుంది, జీడీపీ పెరుగుతుంది. భవిష్యత్తు అంతా గ్రీన్ పవర్దే. తెలంగాణ రాష్ట్రం దాన్ని ముందుగానే అర్థం చేసుకుని గ్రీన్ ఎనర్జీలో దేశానికి మార్గదర్శిగా నిలవబోతుంది. సో అంటే మనము అన్ని రంగాల్లో మనము మనం ఇప్పుడు పక్క రాష్ట్రం నుంచి కేసీఆర్ కొనుక్కొచ్చాడు. యూనిట్కి 5 రూపాయలు కమిషన్ తీసుకున్నాడు. ప్రొడక్షన్ చేసే ప్రయత్నం చేయలే, మనం చేస్తున్నాం. ఓకే, వీటి ఫలితాలు అందాలంటే కొంచెం టైం పడుతుంది. అర్థమైందా? సో కాబట్టి సహకరించాలి, కానీ పొద్దుగాలు వేస్తే బురద వెళ్తా అంటే కరెక్ట్ కాదు కదా. అంటే మీరు మంచి చేస్టోన్ మీద బురద వెళ్తా అంటే చూస్తూ ఊరుకాం కదా, రైట్? ఏమంటున్నాడు భూభారతి గురించి చదువుదాం. నాడు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు, సిఎల్పి నేతగా నేను ఎన్నికల ముందు చెప్పినట్టుగా ధరణి చట్టాన్ని బంగాళాఖాతంలో వేస్తాం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు. మూలుగుమాడు భూభారతి సర్వే రైల్వే ప్రాజెక్ట్ సందర్భంగా స్పీచ్ పాయింట్స్. ఏమంటున్నాడు? దేశ చరిత్రలో అరుదైన చట్టం భూభారతి. రైతుల భూముల సర్వే చేయించి సంపూర్ణంగా సరిహద్దులు గుర్తించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయడమే ఈ చట్టం లక్ష్యం. టిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి చట్టం రైతుల హక్కులను కాలరాసింది, అసలు రైతులను ఆగం చేసింది. టిఆర్ఎస్ నాయకులు వాళ్ళకు కావాల్సిన వ్యక్తులకు భూములు కట్టబెట్టి తిరిగి సవరణ చేసే, ఇప్పుడు చూడండి ఆయన పేరేంది, రఘునందన్ రావు ఉన్నాడు. అసైన్మెంట్ ల్యాండ్స్ వాళ్ళని బెదిరించో తక్కువ పైసలు ఇచ్చో తీసుకొని ఏం చేసిండు? అసైన్మెంట్ ల్యాండ్స్ ని కొనే హక్కు కానీ అమ్ముకునే హక్కు కానీ ఎవరికి లేదు. ఏం చేస్తారు? అవి తీసుకొని వాళ్ళకి పైసలు ఇచ్చేసి ఆ యొక్క భూ రికార్డులలో మాయం చేస్తారు. అక్కడ ఈ అసైన్మెంట్ అనేది లేకుండా చేసేసి అది గతంలో ఆ యొక్క ఓనర్ పేరు మీదనే ఉంది, నాకు ఓనరే అమ్మిండని వాడు చేస్తున్నాడు. ఎందుకని? కబ్జా పెడుతున్నాడు. ఇది పరిస్థితి. అంటే నష్టపోతుంది ఎవరు? అయితే చిల్లర ఇచ్చి ఉంటారు, లేదంటే కబ్జా పెట్టింటాడు. వాళ్ళు పాపం వచ్చి ఏడుస్తున్నారు పబ్లిక్ లో. సో తీసుకొచ్చిన ధరణి చట్టం రైతుల హక్కులను కాలరాసింది, అసలు రైతును ఆగం చేసింది. టిఆర్ఎస్ నాయకులు వాళ్ళకి కావాల్సిన వ్యక్తులకు భూములు కట్టబెట్టి తిరిగి సవరణ చేసే అవకాశం లేకుండా కొత్త పాస్బుక్లు ఇచ్చేసిండు. అంటే ఆ పాత పాస్బుక్లలో ఉన్న డీటెయిల్స్ వద్దంట. అంటే అర్థమైంది, భూమిని కబ్జా పెట్టినావు. సింపుల్. ధరణి చట్టాన్ని తీసుకువచ్చారు. 10 ఎకరాల భూమి ఉంటే 17 ఎకరాలకు పాస్బుక్లు ఇచ్చారు. ఎందుకని? దానివల్ల భూమి కబ్జా పెట్టడంతో పాటు ఈ యొక్క రైతు బంధు వస్తుంది వాళ్ళకి. ఎన్నికల ముందు చెప్పినట్టుగా ధరణి చట్టాన్ని బంగాళాఖాతంలో వేశాం. భూ సంస్కరణ చట్టంలో భాగంగా రాష్ట్రంలో 26 లక్షల ఎకరాల భూమిని కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు పంచింది. వింటున్నా మిత్రులారా? అప్పుడు గతంలో 26 లక్షల ఎకరాలు. కేసీఆర్ ఎంత పంచి పెట్టిండు? గుంజుకున్నాడు తప్ప ఒక్క 1/2 ఇంచు కూడా పంచిపెట్టు.
బీజేపీ ఏడ మంచి పెట్టింది? ఒక్క అర ఇంచు కాదు, పావు ఇంచు కూడా మంచి పెట్టలే. మరి ఎవడు మంచివాడు చెప్పు తెలంగాణ శ్యామ్? చెప్పండి తులసి చంద్ గారు. ఏడికి పోయినా ఏం చేద్దామన్నా ఫస్ట్ అడ్డుపడేది తులసి చంద్. ఆమెకి ఎందుకు అంత ఇదో? ఏదో ముచ్చట చెప్పుకున్నావు యూట్యూబ్లో చెప్పుకో, పోతుంది ఆడ పాపం తెలియని అమాయక ప్రజలకి రెచ్చగొడుతుంది. ఈ విమలక్కని సంజయక్కని పట్టుకొని పోతుంది. ఈ లెఫ్ట్ భావజాలం నాకు ఏందో నాకు అర్థం కాదు. ఇప్పుడు అభివృద్ధి చేయాలన్నా వద్దా? ఎట్లా బాగుపడతాం? కేరళలో అభివృద్ధి జరుగుతలేదా? కమ్యూనిస్ట్ పార్టీ ఉంది కదా, అర్థం కాదు. అంటే వీళ్ళు కూడా చిల్లర కమ్ముడు పోతున్నారు ఇంత లెఫ్ట్ భావజాలం వాళ్ళు. ఐ డోంట్ అండర్స్టాండ్. భూ సంస్కరణ చట్టంలో భాగంగా 26 లక్షల ఎకరాల భూమిని కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు పంచింది. దానిని బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి చట్టంలోని పార్ట్ బిలో పెట్టింది. ఎటువంటి విచారణ చేయలేదు. తిరిగి ఆ అసైన్డ్ భూములన్నింటినీ విచారించి అర్హులైన హక్కుదారులందరికీ భూ పట్టాలు ఇచ్చి వారి భూమిలో కూర్చోదు. ఇది వెరీ ఇంపార్టెంట్. దయచేసి నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ తెలంగాణ పీపుల్. ఓకే, ఏంది అంటే ముఖ్యమంత్రి గారికి అట్లనే ఉప ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్లో ఉన్న మంత్రులకి పెద్దలకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఓకే, 2014 కేసీఆర్ అధికారంలోకి వచ్చిన నుంచి ఇప్పుడు కాంగ్రెస్ మళ్ళీ ఇప్పటి వరకు, ఓకే, 2014 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి భూమికి సంబంధించిన ఎలాంటి అవన్నిటిని పరిశీలించి అందులో ఎవరి భూమి ఎవరు కోల్పోయినారో వాళ్ళకి తిరిగి ఇచ్చేటట్టుగా, ఓకే, అవి అన్ని వెరిఫై చేసి నిజంగా రియల్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఉంచేసి ఈ దొంగ పేదోని యొక్క ఏవైతే కబ్జా పెట్టిన ఏమైనా ఉంటే అవన్నిటిని తిరిగి పేదవాళ్ళకి ఇప్పించి అది అసైన్మెంట్ ల్యాండ్స్ కాకుండా వాటిని వాళ్ళకి పట్టా చేయించాల్సిన అవసరం ఉంది. ఇది బిగ్ ఇనిషియేటివ్. ఇది చేస్తే ఇది చాలా పెద్ద మేలు చేసిన వాళ్ళు అవుతారు. దీనికి ఒక ప్రత్యేకమైన డిపార్ట్మెంట్ కమిటీ ఏదైనా వేసి దాని ద్వారా, ఓకే, పేదవాడికి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం కబ్జా పెట్టిన భూములన్నింటినీ తిరిగి పేదవాళ్ళకి చెందేటట్టు చేయాలని నేను నిజంగా ఎవరైనా జెన్యున్ గా కొనుక్కున్నారనుకో ఇక దాన్ని మనం ఏం చేయలేం. కానీ పేదవాళ్ళ భూమి ఎవడు కబ్జా పెట్టినా వాళ్ళకి వేరే దగ్గర భూమి ఇప్పించడా లేకపోతే ఆ భూమిని తిరిగి ఇప్పించే శక్తి ఉందా, ఏం చేయగలుగుతారో ఆలోచించి దానికి తగ్గట్టుగా పేద మధ్యతరగతి వాళ్ళకి నష్టం కాకుండా చూడాల్సిన బాధ్యత. ధనవంతుడికి మనం ఏం చేసేది ఉంది? ధనవంతుడికి వాడికి కావాల్సినటువంటి ఏమంటారు రోడ్లు వాడి వ్యాపారం చేసుకోవడానికి ఫెసిలిటీస్ ఇస్తే సరిపోతుంది. ధనవంతుడికి మనం పెద్దగా సాయం చేయాల్సిన అవసరం లేదు. మనం చేయాల్సింది పేదవాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకే. చిరంజీవి ఉన్నాడయ్యా, ఆయనకి 1000 కోట్ల అధిపతి. నేను ఆయన ఇచ్చే స్థాయిలో ఉన్నాడు కానీ ఆయన తీసుకునే స్థాయిలో ఏమున్నాడు? ఆయనకు మంచి కారు రోడ్డు మీద నడపడానికి కావాల్సిన రోడ్డు క్రియేట్ చేస్తే చాలు నాకు. ఆయన ఆస్తులకి సెక్యూరిటీ భద్రత ఇస్తే చాలు. నేను ఆ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తే చాలు. కానీ ఆయనకు నేను ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు తీసుకొని చిరంజీవికి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళ ఆస్తులకి భంగం కలగకుండా భద్రత కల్పిస్తే సరిపోతుంది. వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తే సరిపోతుంది. కానీ పేదోడి సొమ్ము తీసుకొని బీజేపీ వాళ్ళు చేస్తున్నట్టుగా బడాబాబులకి మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇచ్చే స్థానంలో తీసుకునే స్థానంలో లేరు కదా. ప్రభుత్వం అనేది పేద మధ్యతరగతి వాళ్ళకి వాళ్ళ బతుకులు మార్చడానికి, ధనవంతుడికి వాడికి కావాల్సిన బేసిక్ వాడికి నచ్చినట్టు బతకడానికి కావాల్సిన వ్యవస్థను ఏర్పాటు చేయడం. కానీ వాడికి ఆర్థిక సాయం అవసరం లేదు. కానీ బీజేపీ అట్లా చేయదు. పేదోని దగ్గర కొట్టేసి గద్దలకు వంచి పెడుతుంది, రాబందులకు వంచి పెడుతుంది. బీఆర్ఎస్ అయినా అదే పరిస్థితి. సో భూమి లేని పేదలకు సాగు భూమి, ఇళ్ల స్థలాలు ఇచ్చే ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోని అసైన్డ్ కమిటీలను భూభారతి చట్టంతో తిరిగి ప్రారంభిస్తున్నాం. ఆబాది భూమిని సర్వే చేసే అవకాశం కొత్త చట్టం కల్పిస్తుంది. ప్రతి సంవత్సరం రెవెన్యూ సదస్సులు నిర్వహించి గ్రామ సభలో ఎవరు భూములు అమ్మారు, భూ రికార్డులో జరిగిన మార్పులను గ్రామ సభ ద్వారా వివరించే అవకాశాన్ని భూభారతి చట్టం కల్పిస్తుంది. వెరీ గుడ్. భూభారతి చట్టం ప్రజలు సాధించిన విజయం. రైతులు భూమికి ఉన్న న్యాయబద్ధమైన హక్కులను కొలిచి అప్పగిస్తాం. పైలట్ ప్రాజెక్టు కింద సర్వే చేపడుతున్నాం అంటే ములుగుమాడు ఊరంతా కదిలి వచ్చింది. దీనిని బట్టి అర్థమవుతుంది ఈ చట్టం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి గొప్ప కీర్తి రాబోతుందని. భూభారత్ చట్టం మనందరినీ అవగాహన చేసుకోవాలి, 10 మందికి వివరించాలి. తప్పకుండా భట్టి గారు, సీఎం గారు, ఓకే, గుడ్ జాబ్, విల్ సపోర్ట్ యూ, చేస్తాం. మరి ఇవన్నీ మార్పులు వచ్చి ప్రజలకి మంచి చేయాలంటే టైం పడుతుంది. ఓ ఏడాది 2 ఏళ్ళు అయితే దీని ఫలితాలు కనిపిస్తాయి. కాబట్టి ఓపిక పట్టాలి. వాడేదో బురద వెళ్తాడు కాంగ్రెస్ మీద, లేకపోతే ఎవరో రైతుని రెచ్చగొట్టిపించి అత్యుత్సాహం ఉన్న పోలీసు వాడు ఒక దెబ్బ వేసిండు అనుకో, దాన్ని ప్రచారంగా వాడుకుంటాము.
ఎట్లా చేసి కాంగ్రెస్ చెడు పేరు తేవడానికి బీజేపీ బీఆర్ఎస్ చేయని ప్రయత్నం లేదు. కానీ సంయమనం పాటిద్దాం. ఓకే, మనం కాంగ్రెస్ ఏం చేసిందో లేదో ఇంకో 2 ఏళ్ళు ఆగుని, ఇంకా 3.5 ఏళ్ళ దాకా అయితే ఏం మారేది లేదు. గవర్నమెంట్ అయితే మారదు, ఫుల్ మెజారిటీ ఉంది కదా. కాబట్టి ఇంకో 2 ఏళ్ళు టైం ఇచ్చి ఆ తర్వాత ఏం చేసారు ఏం చేయలేదు ఇంకా డీటెయిల్ గా పబ్లిక్ ముందు పెడదాం. వాటి ఫలితాలు ప్రజలకు ఆల్రెడీ కనిపిస్తున్నాయి, ఇంకా కనిపిస్తాయి. అర్థమైందా? ఇప్పుడు ఎగ్జాంపుల్, కొత్తగా 27 లక్షల మందికి రేషన్ 10 ఏళ్ల పెండింగ్ అప్లికేషన్ కాంగ్రెస్ సర్కార్లో మోక్షం. అర్థమైందా? ఎందుకంటే పిల్లలు పుట్టిన వాళ్ళు, వాళ్ళ పెళ్లి చేసుకున్న వాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వలే కేసీఆర్ గారు. 2.83 కోట్ల నుంచి 3.10 కోట్లకి లబ్ధిదారులు. మరో 2 లక్షల కొత్త రేషన్ కార్డుల గ్రీన్ సిగ్నల్. కాకపోతే ఒక్కటి దయచేసి ఏంటంటే, ఇందులో ధనవంతుడు ఉన్నాడు, ఎబో మిడిల్ క్లాస్ వాడు ఉన్నాడు, వానికి వద్దు. ఎందుకంటే ఆ పైసలు వాడికి ఇచ్చే బదులు ఆ పైసల్ని మనం అభివృద్ధికి వాడుకుందాం, పిల్లలకి ఉద్యోగాలకు వాడుకుందాం. ఓకే, అట్లనే ఉద్యోగ పరిమితి 58 ఏళ్ళకి చేయండి. ఎందుకంటే ఆ ముసలోనికి ఇచ్చే ఉద్యోగానికి ఇచ్చే పైసలు 5 మంది పిల్లలకి ఇవ్వచ్చు మనం, యూత్ కి. కాబట్టి వాళ్ళ ఏజ్ ని 58 కటాఫ్ చేయండి. ఎందుకంటే ఈ రోజులలో ఇన్ని రోగాలు వచ్చి, బీపీలు, షుగర్లు, 100 రోగాలు వచ్చి ఎప్పుడు ఓడిపోతాడో తెలియనప్పుడు, అరే మీకు బతుకున్న రోజులు మీ మనవరాలతో ఆడుకోండి, 4 ట్రిప్పులకు పోండి, జీవితాంతం కష్టపడ్డావు కదా, ఏం చేస్తావు? చచ్చిపోయేటప్పుడు ఏంది అంత పీసుడు చేసి అంత సంపాదించి ఏం చేస్తావు? ఎవరికోదానికి ఇచ్చిపోతావు కదా, నువ్వైతే తీసుకోవు కదా చచ్చిపోయినాక. అరే కామన్ సెన్స్ లేదు. 4 రోజులు సంతోషంగా ఉంటే, మెంటల్ ప్రెషర్ లేకుండా ఉండి ఇంకా 4 రోజులు ఎక్కువ బతుకుతావు కదా అయ్యా. సో రాష్ట్రంలో 91.83 లక్షలకు చేరిన రేషన్ కార్డులు. హైదరాబాదు రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గతంలో 2.83 కోట్ల మంది లబ్ధిదారులు ఉండగా తాజాగా వారి సంఖ్య 3.1 కోట్లకు చేరింది. కాంగ్రెస్ సర్కార్ హయాంలో రేషన్ కార్డు లబ్ధిదారుల ఎంపిక కోసం చేపట్టిన ప్రక్రియ ద్వారా కేవలం 3 నెలల కాలంలోనే 27 లక్షల మందికి కొత్తగా అర్హత సాధించారు. మొన్న అదేది యూత్ కి ఏమంటారు లోన్లు ఇస్తున్నాం. సో అదే విధంగా రేషన్ కార్డులు గతంలో కంటే మరో 2 లక్షలు పెరిగాయి. దీంతో రాష్ట్రంలో కార్డుల సంఖ్య 91.83 లక్షలకు చేరింది. జూన్ నెలలోనే ఒకే దఫాలో 3 నెలలకు సంబంధించిన 18 కిలోల సన్నబియ్యం ఒక్కో రేషన్ కార్డు లబ్ధిదారులకు అందనున్నాయి. దీంతో కొత్త లబ్ధిదారులలో నూతనోత్సాహం నెలకొంది. పెండింగ్ దరఖాస్తులకు క్లియర్. గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన లక్షలాది అప్లికేషన్లను సైతం ప్రజాప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు కొత్త రేషన్ కార్డుల ఎంపికను నిర్లక్ష్యం చేయడంతో దరఖాస్తులు భారీగా పేరుకుపోయాయి. దీంతో కాంగ్రెస్ సర్కారు మార్పులు చేర్పులకు సంబంధించి పెండింగ్ లో ఉన్న దాదాపు 20 లక్షల అప్లికేషన్లపై ఫీల్డ్ లెవెల్లో వెరిఫికేషన్ చేపట్టింది. ఇంటర్నెట్లో వెరిఫికేషన్ పూర్తి చేసుకుని అప్రూవల్ అయిన అప్లికేషన్లలో మార్పులకు చేర్పులకు సంబంధించి 18 లక్షల మంది లబ్ధిదారులకు కొత్తగా రేషన్ కు అర్హత సాధించారు. అంటారా 20 లక్షల మందిలో 18 లక్షల మందికి అర్హత సాధించారు. పెండింగ్ దరఖాస్తులో 90% మందికి లబ్ధి జరిగింది. దీంతో గత ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న అప్లికేషన్లకు మోక్షం లభించినట్లయింది. ఇది కొత్త ప్రజాప్రభుత్వం సాధించిన ఘనత అని సివిల్ సప్లైస్ వర్గాలు చెబుతున్నాయి. ఇంటర్నెట్లో కొంచెం చదువుదాం. సో కొత్తగా మరో 2 లక్షల కార్డులు. కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజాప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజాపాలన ద్వారా గ్రామ సభలు, మండల కార్యాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాల ద్వారా లక్షలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. అదేవిధంగా ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులతో పాటు గత ఫిబ్రవరి 17 నుంచి మీ సేవ ద్వారా వచ్చిన లక్షలాది అప్లికేషన్లను వెరిఫికేషన్ చేసి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నిర్వహించింది. అదేవిధంగా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్లలో ఇప్పటి వరకు 2 లక్షల అప్లికేషన్లకు అప్రూవల్ ఇవ్వడంతో రేషన్ కార్డులకు ఆమోదం లభించింది. ఈ కార్డుల కింద మరో 9 లక్షల మంది లబ్ధిదారులకు రేషన్ లబ్ధి చేకూరినట్లయింది. మిగతా అప్లికేషన్ల వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి సైతం వెరిఫికేషన్ నిర్వహించి రేషన్ అందేలా చర్యలు చేపడతామని సివిల్ సప్లైస్ అధికారులు చెబుతున్నారు. సివిల్ సప్లైస్ అంటే పౌర సరఫరా అంటారు కదా. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మోస్ట్ కంటెంట్ చెప్పిన. సో ఇట్లా మంచిగా చేస్తుంటే ఏం అన్యాయం చేస్తున్నాం, ఏమి నష్టం చేస్తున్నాం ప్రజలకి చెప్పండి. చదువుతాం శ్యామ్ చెప్పు. అంటే నీకేమన్నా కేసీఆర్ ఏమన్నా దళిత బంధు ఇచ్చిండా 10 లక్షలు? తులసి గారికి ఏమన్నా కోట్లు ఇచ్చిండ్రా కేటీఆర్? చెప్పండి చదువుదాం.
మీ కామెంట్ చదువుతా. ఇక ఆంధ్ర పెట్టు వలసదారులు అయితే ఇక వాళ్ళ అంటే దోపిడీ చేసుకుంటాడు లేకపోతే చిల్లర తీసుకుంటాడు బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుండడు అనేది మనకు అర్థం చేసుకునే ప్రయత్నం అంతే. ఇక అంతే. బీజేపీ వాడిని అయితే నేను వారి మనిషిగానే కన్సిడర్ అయ్యా. ఓకే, ఎందుకంటే వాళ్ళు మతం తప్ప ఏమైనా ఉన్నదా ఆడ? ఏమంటున్నావు? నీలా హరీష్, ఓకే. శ్రీనివాస్ దోనకొండ అన్నా సూపర్, థ్యాంక్ యూ బ్రదర్. ఏమంటున్నారు? రాజేందర్ రెడ్డి సింగసాని, బీజేపీలో ప్రెసెంట్ 115 క్రిమినల్స్ ఉన్నారు అంతేగా, వాళ్లకు శిక్షలు పడవా? ఇండియాలో నాకు బీజేపీ 2014 నుండి మోడీ గవర్నమెంట్ లో నమ్మకం పోయింది. కరెక్ట్ బ్రదర్, సింగసాని బ్రదర్. పడవు. ఒక్క బీజేపీ నాయకుడి మీద బీజేపీ అధికారం రోజు పడాయి. వెరీ అన్ఫార్చునేట్. యసీన్ షేక్, హాయ్ నగర్, హాయ్ బ్రదర్. కుమార్ మహేందర్, సార్ యూఆర్ కరెక్ట్, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. సో ఎవరు ఏమంటున్నాడు? సతీష్ లక్కాకుల ఏమంటున్నాడు? సతీష్ బ్రదర్, అన్న కాంగ్రెస్ లో ఇస్తున్న పథకాలలో ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో ముందు వరుసలో సన్నబియ్యం తీసుకుంటున్నది వాళ్ళే. కరెక్ట్ బ్రదర్. ఫ్రీ బస్ ఎక్కేది వాళ్ళే. కరెక్ట్. ఉచిత విద్యుత్ తీసుకుంటున్న వాళ్ళు, రేషన్ కార్డు తీసుకుంటున్న వాళ్ళు వాళ్ళే, ఇందిరమ్మ ఇండ్లు తీసుకుంటున్న వాళ్ళు వాళ్ళే, రుణమాఫీ తీసుకుంటున్న వాళ్ళు వాళ్ళే, సన్నవాడ్లకి బోనస్ తీసుకుంటున్నది వాళ్ళే, రైతు బంధు తీసుకుంటున్నది వాళ్ళే, 500 రూపాయల సిలిండర్ తీసుకుంటుంది వాళ్ళే. కానీ వీళ్ళ కాంగ్రెస్ ఇన్ని మంచి పనులు చేస్తున్నా మనసులో ఒక బాధ ఉంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఇన్ని లక్షల వేల కోట్లు అప్పులు చేశాం, ఈ పథకాలు ఎందుకు చేయలేకపోయారు? మొన్నటిదాకా అధికారంలో టీఆర్ఎస్ ఇన్ని అప్పులు చేసినా మనం ఇంత మంచి పథకాలు ఎందుకు చేయలేకపోయామని బాధ వాళ్ళకి ఉన్నప్పటికీ తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్ ను వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే మనం వాళ్ళ లెక్క దోసుకుంటలేము, మనం మంచిగా చేస్తున్నాం, వాళ్ళు దోసుకున్నారు అంతే అంటున్నారు. నీలా హరీష్ బ్రదర్. జూబ్లీస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ 4 రోజుల క్రితమే చనిపోయాడు అని కొన్ని ఛానల్స్ చెబితే లేదు బ్రతికి ఉన్నాడు అని బీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేశారు. కట్ చేస్తే ఈ రోజు అంత్యక్రియలు చేశారు. దీంట్లో నాకు ఏదో అనుమానం ఉంది. అనుమానము అంటే ఇక సాధారణంగా 2 ఉంటాయి బ్రదర్, నీలా హరీష్ బ్రదర్. ఒకటి ఏంటంటే చనిపోయిన వెంటనే అనౌన్స్ చేయరు, ఎందుకంటే ఆ యొక్క ఏమంటారు ఆ భావోద్వేగాలలో ఏమైనా కాల పెడతారో ఏమైనా గొడవలు చేస్తారని. ఓకే, సో సాధారణంగా న్యాచురల్ డెత్ అయినా సరే ఇమ్మీడియట్గా అనౌన్స్ చేయరు. చనిపోయినాక అది ఒక మైండ్ని మనం ముందే ప్రిపేర్ చేస్తారు, ఈయన చనిపోతాడు అన్న భావాన్ని క్రియేట్ చేసి ఆ తర్వాత 2-3 రోజులకో లేకపోతే ఒక 1 డేకో 2 డేస్కో 3 డేస్కో చెప్తారు. అది న్యాచురల్ డెత్ అయినా సరే. కానీ ఇక అది కాకుండా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి సడన్ గా అట్లా అయిండు అంటే అది వ్యక్తిగత కారణాలు అయి ఉండొచ్చు, లేకపోతే 2 రకాలుగా చంపుతారు చట్టానికి దొరకకుండా. ఒకటి ఏంటంటే రోడ్ యాక్సిడెంట్లు చేస్తారు. 90% ఆర్ 99% ఆఫ్ ద రోడ్ యాక్సిడెంట్స్ అది న్యాచురల్ డెత్ కాదు. రెండోది ఈ హాస్పిటల్ తీసుకుపోయి రాంగ్ మెడికేషన్ ఇచ్చేసి చంపేస్తారు, డోస్ ఎక్కువ ఇచ్చేసి అట్లా చేసేసి. సో మరి రెండిట్లో ఏమైంది అనేది మనకు తెలియదు. సో అది న్యాచురల్ డెత్తా లేకపోతే ఈ యొక్క ఎవరైనా కుట్ర చేసి చంపేసారా ఎట్లా తెలుస్తుంది? ఏదైనా గవర్నమెంట్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా ఆయనకు సంబంధించిన వ్యక్తులు మొండిపట్టు పట్టి నాకు నిష్పక్షపాత విచారణ గవర్నమెంట్ ద్వారా చేపిస్తే అప్పుడేమైనా ఉంటుంది. అంతవరకు మనం ఏం చేయగలుగుతాం? రాజేందర్ రెడ్డి సింగసాని 46,000 కోట్లు పెట్టి కాశ్మీర్లో రిలయన్స్ అంతేనా ట్రైన్ లైన్ కు ఖర్చులు అదే రైతులకి ఎన్నో ప్రాజెక్టులు అవుతుండే, రైతులు అంతే మొత్తం చిన్న చూపు బీజేపీ గవర్నమెంట్. కరెక్ట్ బ్రదర్. 46,000 కోట్లు ఎవరికి? రిలయన్సా ఏదో మరి. సరే ఏది ఏమైనా బీజేపీకి అయితే పేదవాడు సామాన్యుడి మీద రైతుల మీద ఎవరి మీద ప్రేమ ఉండదు, దోసుకోవాలంతే. నేను 7 సంవత్సరాల క్రితం చెప్పినట్టు ఇప్పుడు నిజమైంది. విజయ్ మాల్యా మీద బీజేపీ తప్పుడు ప్రచారం చేసింది. నిన్న ఆయన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. 27 మంది ఆర్థిక నేరగాళ్లు గుజరాతీ వాళ్ళ మీద లేని ఫోకస్ విజయ్ మాల్యా మీద ఎందుకు? ఆయన సౌత్ ఇండియా కర్ణాటక చెందినవాడు అని చిన్న చూప. కుడ్ బి బ్రదర్, కుడ్ బి. అదొకటి. రెండోది ఆమెకు దొరుకుతాడు చోస్కి. ఎవరికి దొరుకుతాడు? ఆమె పేరేంది? ప్రపంచ సుందరి, విశ్వసుందరి. నా పేరేంది? సుస్మితా సేన్ దొరుకుతాడు కానీ నరేంద్ర మోడీకి దొరకడు.
అదే చౌకీదార్ చోర్ అంటే కేసులు ఇప్పిస్తాడు, ఈ బ్రాహ్మణ్ తోటి తీర్పులు ఇప్పిస్తాడు. వెరీ అన్ఫార్చునేట్. అక్కడ ఏది ఏమైనా వీళ్ళ వాటాలు తీసుకుని వీళ్ళే పంపించారు వీళ్ళందరినీ వేరే దేశాలకి. ఏమంటున్నారు బ్రదర్ నీలారిస్ బ్రదర్? పివి నరసింహారావు గారు, ఇందిరాగాంధీ గారు దేశంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి కనీసం 54 ఎకరాలు ఉండాలని చట్టం తీసుకువచ్చారు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అంతకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళ దగ్గర లాక్కోవాలని ఈ చట్టం. అప్పుడు ఏం చేస్తున్నారు, కంపెనీ పేర్ల మీద రిజిస్టర్ చేసుకుంటారు, వాళ్ళ పేరు మీద కాకుండా. లేకపోతే వాళ్ళ పిల్లలు అందరి పేరు మీద ఎంతో కొంత రిజిస్టర్ చేస్తారు, వాళ్ళ దగ్గర లాక్కోవాలని ఈ చట్టం. అమలు ఎక్కడ అమలు అవుతుందో అని ముందుగానే భయపడి చాలా మంది పెత్తందారులు కుక్కల పేర్ల మీద, బర్ల పేర్ల మీద, మనుషుల పేరు మీద, బినామీ పేర్ల మీద ఆస్తులు మార్చారు. కరెక్ట్ బ్రదర్, వెరీ అన్ఫార్చునేట్. ఎందుకంటే వాడు అడ్డదారులు గుంజుకున్నాడు. అప్పుడు రాజులు కూడా ప్రజలకు పంచిపెట్టమని ఇస్తే వీళ్ళే వాళ్ళ పేరును రాయించుకున్నారు. నీలారీస్ బ్రదర్, కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 4 లక్షల మందికి డబ్బులు ఉన్న వాళ్ళకి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా క్రమ పద్ధతిలో రేషన్ కార్డుని ఇచ్చాడు. మొదట డబ్బులు ఉన్న వాళ్ళకి కాదు, వాడికెందుకు పేదోడికి కదా సంక్షేమ పథకాలు. వాడు రెగ్యులర్ పెట్టి కొనుక్కుంటాడు కదా. ఇప్పుడు రేషన్ కార్డు అంటే ఏంది, అది ఒక మనం సబ్సిడీ ఇస్తున్నట్లు లెక్క. ఇప్పుడు అది బియ్యము మార్కెట్ రేట్లో ఎక్కువ రేటు ఉంటే మనం ఫ్రీగా ఇస్తున్నాం, ఓకే, లేకపోతే ఇంకోటి తక్కువ రేటుకి ఇస్తున్నాం, రైట్. సో వీడు అఫోర్డ్ చేసే శక్తి ఉన్నప్పుడు డైరెక్ట్ పబ్లిక్లో కొనుక్కుంటాడు కదా. నీకు సబ్సిడీ ఎందుకు? ఆ సబ్సిడీ పైసలు మనం వేరే దానికి వాడుకుంటాం కదా, వేరే అభివృద్ధికి, ఉద్యోగాలు ఇవ్వడానికి. ఐ డోంట్ అండర్స్టాండ్. సో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా క్రమ పద్ధతిలో రేషన్ కార్డులు ఇచ్చాడు. మొదట డబ్బులు ఉన్న వాళ్ళకి కార్డులు, బిల్డింగ్, ఎకరాల భూములు ఉన్న వాళ్ళకి రేషన్ కార్డులు కొట్టేస్తే ఆ ప్లేస్లో నిజమైన అర్హుడు అయిన పేదవాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వచ్చు. ప్రభుత్వం మీద భారం కూడా తగ్గుతుంది. ఇది నా అభిప్రాయం. కరెక్ట్గా దాన్ని ఏరివేస్తే, వాళ్ళ ఆదాయాన్ని కరెక్ట్గా మనము వెరిఫికేషన్ చేస్తే దాదాపు 50% రేషన్ కార్డులు ఎగిరిపోతాయి. ప్రతి సంవత్సరము ఇది వెరిఫికేషన్ చేసి రోజుకి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళ సంఖ్య తగ్గాలంటే వాళ్ళకి పని చూపెట్టాలి, వాళ్ళకి సొంతంగా ఏదైనా వ్యాపారం చేసుకున్నా అంటే తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వాలి. అట్లా వాళ్ళని ఆర్థిక స్థితిని పైకి తీసుకురావాలి. తీసుకొస్తే వాళ్ళు ఎకనామిక్ మంచిగా అయితే వాళ్ళకు తెల్ల రేషన్ కార్డు అవసరం లేదు, ఈ పథకాలు అవసరం లేదు, వాళ్ళ సొంతంగా కొనుక్కుంటారు. కాబట్టి మనం అభివృద్ధి కొలమానం ఏంటి అంటే రోజుకి తెల్ల రేషన్ కార్డుల సంఖ్య తగ్గాలి. సింపుల్. సో రాజేష్ మామిడిపల్లి ఏమంటున్నారు, ఏమీ లేకుండా కేటీఆర్ అనేవాడు యువకుల మధ్యలో తిరుగుకుంటూ యువకులందరూ కేటీఆర్ వెంబడి ఉన్నారు అన్నట్టుగా ఏం లేదు, చిల్లర ఇస్తున్నాడు, ఒక భ్రమను క్రియేట్ చేస్తున్నారు చిల్లర ద్వారా. అంటే ఈ చిల్లర తీసుకునే వాళ్ళు మాత్రమే, లేకపోతే ఏదైనా పదవి ఆశించి వాళ్ళకి పదవి రాకపోతే కాంగ్రెస్లో వీళ్ళందరూ కలిసి, ఓకే, కాంగ్రెస్ మీద బురద, లేకపోతే అడ్డదారులు దోసుకునేవాళ్ళు. 3 రకాల వ్యక్తులు. ఒకటి చిల్లరకి అమ్ముడు పోయేవాళ్ళు, ఓకే, ఒకటి పదవులు ఆశించి కాంగ్రెస్ ప్రభుత్వంలో పదవులు రానివారు, అట్లనే అడ్డదారులలో దోసుకునేటోళ్ళు, ఒక హై క్లాస్ వ్యభిచారులు కావచ్చు, లేకపోతే ఈ రియల్ ఎస్టేట్ దందా చేసేటోళ్ళు కావచ్చు, ఈ ఆంధ్ర సెటిలర్లైన పెట్టుబడిదారులు కావచ్చు. వాళ్ళు అడ్డదారుల వ్యాపారం చేసుకుంటే బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ సహకరిస్తుంది. ఎందుకంటే వీళ్ళు దోసుకున్న దానికి వాళ్ళకి వాటాలు వస్తాయి కాబట్టి. అంటే ఈ 3 రకాల సామాజిక వర్గాల వారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద చల్లుతారు. పేద సామాన్యులు బతకొద్దు, మామూలు వాడు బాగుపడొద్దు, పేద సామాన్యులకు ఉద్యోగాలు రావద్దు, సో సమన్యాయం జరగవద్దు, ఓకే, ఇట్లాంటి వాళ్ళు పొద్దుగాలు వేస్తే కాంగ్రెస్ మీద బురద చల్లుతారు. వాళ్ళకున్న వాడు అడ్డదారులు దోసుకున్న సొమ్ముని ఈ చిల్లర పంచిపెట్టి. అవునది విజయారెడ్డి ఉంటుంది, ఒక జర్నలిస్ట్ అంటే ఏంది, బీఆర్ఎస్కి పాట పాడమా? ప్రభుత్వం చేసే మంచి పనులను ప్రజలకు చెప్పడము, ప్రభుత్వంలో లోపాలుంటే సరిదిద్దడం చేస్తారు, కానీ కేవలం బీఆర్ఎస్ పాట పాడమా? విజయారెడ్డి గారు జర్నలిస్ట్ శంకర్ అన్నాడు, బీఆర్ఎస్ పాట పాడమా? మళ్ళీ అన్న జర్నలిజం చేసిండు, కాంగ్రెస్ని తిట్టడమా? కాదు కదా. నువ్వు ఉన్నదన్నట్టు వాస్తవాలు ప్రజల ముందు పెట్టడం నీ బాధ్యత. అది మంచి అయినా చెడైనా, ఏ పార్టీలకు అతీతంగా, దాన్ని అంటారు జర్నలిజం అని. నేను జర్నలిజం చేస్తలే, నేను తెలంగాణ ప్రజల మీద ప్రేమతోటి నేను మాట్లాడుతున్నా. నేను జర్నలిజం చదవలేదు, నేను జర్నలిస్ట్ అని చెప్పుకోవట్లేదు, నాకేం సర్టిఫికేషన్ లేదు. ఓకే, అంటే ఎట్లా తయారైన మనుషులు. కరెక్ట్ బ్రదర్, నీలా హరీష్ బ్రదర్, వాడు అడ్డదారుల రాజేష్ బ్రదర్, వాళ్ళు అడ్డదారులు దోసుకున్నారు. అడ్డదారులు దోసుకున్న సొమ్ముని వీళ్ళు చిల్లర వంచిపెట్టి ఇట్లా డ్రామా ఆడిపిస్తున్నారు. బీజేపీ అయితే చిల్లర కూడా వంచిపెట్టాడు, మతం పేరు మీద యువకులను రెచ్చగొడుతున్నారు అంతే.
నీల హరీష్ బ్రదర్, నిరంతరం ప్రజల సమస్యల మీద మనం పోరాడుతూనే ఉన్నాం మిత్రమా, ధన్యవాదాలు. తప్పకుండా బ్రదర్ నీల హరీష్ బ్రదర్, యూ హ్యావ్ గుడ్ నాలెడ్జ్ ఆన్ లాట్స్ ఆఫ్ థింగ్స్, వీ కంటిన్యూస్లీ చేద్దాం, మనతో ఏం చేద్దాం. తేజ గౌడ్, ఎన్ఆర్ఐ ఒక ఆయన ఉండు మొత్తం తెలంగాణ టీజీని కాంగ్రెస్ని ఆయనే గెలిపించినట్టు బిల్డప్ ఇస్తాడు, పోయి బీఆర్ఎస్ జూమ్ మీటింగ్లో ఉంటాడు. తేజ గౌడ్ అదే మన శ్రవంత్ పోరెడ్డి గురించి అంటున్నాడు. శ్రవంత్ నేను రీసెంట్గా మాట్లాడినా, గతంలో మాట్లాడినా. శ్రవంత్ ఏంటంటే ఆయనకి పదవి ఆశించిండు. ఓకే, ఎందుకంటే ఆయన నరేందర్కి టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ చైర్మన్ ఇవ్వడం జరిగింది. మరి నేను కూడా ఎప్పటి నుంచో కష్టపడా నాకు ఇవ్వలేదు అని ఆయన ఆవేదన. సో అది మేక్ సెన్స్ అనిపించింది. నేను టీపీసీసీకి సంబంధించిన వాళ్ళని నేను ఒక 10 మందికి ఇచ్చేయండి కన్వీనర్లు, ఏమవుతుంది? ఇప్పుడు 10 మంది కష్టపడతారు కదా. అంటే ఏమంటున్నారు, ఈ ఐఓసీ అని ఒకటి ఉన్నది అమెరికాలో, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అని శామ్ పిట్రోడా వీళ్ళు అంటున్నారు కదా. సో వాళ్ళు దే వాంట్ టు కంట్రోల్ ఎవ్రీథింగ్. వాళ్ళు ఏం పని చేయరు, పీకేది లేదు, గీకేది లేదు, ఫోటోలు దిగుడు తప్ప. వాళ్ళు దే వాంట్ టు ఉండొద్దు ఓవర్సీస్ లో, వాళ్ళ ఐఓసీ ఆర్గనైజేషన్ తప్ప టీపీసీసీ లెవెల్లో ఉండొద్దు అంట. అంటే మరి నువ్వు యాక్టివిజం చెయ్యవు, చేస్తావు, చేయనియవు, ఎంతవరకు కరెక్ట్ అది? వెరీ అన్ఫార్చునేట్. మళ్ళీ బీజేపీ సానుభూతి పరులు కూడా ఉన్నారు ఆ ఐఓసీలో, తెలియదు. ఏది ఏమైనా వాళ్ళు యాక్టివిజం ఇప్పుడు వాళ్ళు నేషనల్ లెవెల్ ఏమైనా వీక్కొని, ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో ఒక తెలంగాణకు సంబంధించిన నాయకుడు అమెరికాకి వస్తే ఎవరు రిసీవ్ చేసుకోవాలి? ఏమైనా ఈవెంట్ చేస్తే ఎవరు ఖర్చు పెట్టాలి? కాబట్టి టీపీసీసీ హ్యాస్ టు వర్క్ ఇండిపెండెంట్లీ. వాళ్ళు నేషనల్ లెవెల్లో ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు, రాహుల్ గాంధీ, ఖర్గే గారు, వాళ్ళు కేసీ వేణుగోపాల్ గారు. కానీ రాష్ట్ర స్థాయిలో మన మహేష్ కుమార్ గౌడ్ గారు, లేకపోతే రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి గారు, ఇంకో భట్టి గారు, వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు కదా. సో కాబట్టి ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నేషనల్ లెవెల్ ఉంటుందో, ఐఓసీ అనేది నేషనల్ లెవెల్లో వాళ్ళు ఏమైనా చేసుకొని నేషనల్ లీడర్స్ వచ్చినప్పుడు వాళ్ళు చేస్తారు. రాష్ట్ర స్థాయిలో ఎవరు చేయాలి? టీపీసీసీ చేయాలి కదా. ఇప్పుడు మొహిందర్ సింగ్ గిల్జాని అని ఒక పంజాబ్ ఆయన ఉన్నాడు, ఒక జార్జి అని కేరళ ఆయన ఉన్నాడు, శామ్ పిట్రోడా అంటే ఆయన ఒరిస్సా ఆయన ఉన్నాడు. వాళ్ళ ముఖాలు ఎవరికి తెలుసు? వాళ్ళ ముఖాలు నేను తెలంగాణ నా బ్యానర్ మీద పెడితే ఎవరు తెలంగాణ ప్రజలు ఎవరు గుర్తిస్తారు? ఒక భట్టి గారినో, ఒక రేవంత్ రెడ్డి గారినో, ఒక సోనియా గాంధీ గారినో, ఒక రాహుల్ గాంధీ గారినో పెడితే, ఒక ప్రియాంక గాంధీ గారిని పెడితే గుర్తిస్తారు. కానీ వాళ్ళు ఎవరో నార్త్ ఇండియన్ ఎవరో పెడితే ఎవరు గుర్తిస్తాడు? కాబట్టి నేషనల్ లీడర్లు వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నా ఎక్కువని నేషనల్ లెవెల్లో, కానీ రాష్ట్ర స్థాయిలో లెట్ ద టీపీసీసీ డూ ఇట్. కాబట్టి ఒక నరేందర్నే టీపీసీసీ కన్వీనర్ పెట్టకుండా నరేందర్లో ఇంకో 10 మందిని పెడితే 10 మంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడతారు కదా. సో శ్రవంత్ అంటే ఆయన నిజంగా ఆయన ఐడియాలజీ మార్చుకున్నాడా? నిన్నటిదాకా కాంగ్రెస్ మంచిదని చెప్పి ఇలా కాంగ్రెస్ తిడితే ఎవరి క్రెడిబిలిటీ పోతుంది? శ్రవంత్ క్రెడిబిలిటీ పోతుంది. ఆయనకి పదవి కావాలంటే ఓపిక పట్టు, మేము ప్రయత్నం చేస్తాం. వెనక ముందు వాళ్ళ పార్టీ బైలాస్ ఏమున్నాయో అవి మార్చేసుకొని ఒకవేళ అవసరమైతే దానికి ఒక్క నరేందర్నే కాదు అట్లా 10 మందిని టీపీసీ కన్వీనర్గా చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, కానీ అదొక మేక్ సెన్స్ ఉంటుంది. కానీ శ్రవంత్కి అది 4 గీక్కోవడం కూడా పనికిరాదు ఈ పదవులు. ఓకే, అమెరికాలో ఏముంటుంది, ఇండియాలో పోతే ఏమన్నా ఉంటుంది ఈ పదవులకి వాల్యూ, అక్కడ వచ్చే పదవులకి. ఇక్కడ ఏముంటుంది, అమెరికాలో ఏముంటుంది? ఓకే, అయినా సరే ఓకే నువ్వు ఆశించినావు కాబట్టి వెనక ముందు ట్రై చేస్తే ఇస్తాం కదా, రైట్? సో ఓపిక పట్టాలి కదా. నిన్నటిదాకా కాంగ్రెస్ మంచిదని ఇలా కాంగ్రెస్ చెడ్డదంటే ఎవరు నమ్ముతారు? నీ క్రెడిబిలిటీ పోతుంది. విజయశాంతి గారు ఉన్నారు, ఇన్ని పార్టీలు తిరిగేసి వచ్చింది, ఏం సాధించింది? మళ్ళీ లాస్ట్ కాంగ్రెస్కి వచ్చింది. సో అట్లా అది పరిస్థితి. ఇలా బీఆర్ఎస్కి పోయింది ఆయన శ్రవణ్ దాస్. కాంగ్రెస్ ఉన్నప్పుడు ఆయనకు వాల్యూ ఎక్కువనా? ఇలా బీఆర్ఎస్లో పోయినాక ఆయనకు వాల్యూ ఉందా? ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినాము, తర్వాత ఆయనకి ఏది నేషనల్ లెవెల్లో స్పోక్స్ పర్సన్ చేసినాం, ఏమేం చేయలే ఆయనకి. అట్లా ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు మానవతరాయ్ ఉన్నాడు, అలాగే పోయిండు, ఏమున్నది? మళ్ళీ వచ్చిండు. సో అంటే ఎండ్ ఆఫ్ ద డే ఎక్కడికి పోయినా న్యాయమే ధర్మమే గెలుస్తుంది. కాబట్టి శ్రవంత్ పోరెడ్డి కొంచెం వి అప్రిషియేట్ హిమ్. ఎవరు లేనప్పుడు, ఎవరు అమెరికాలో యాక్టివిజం లేనప్పుడు కూడా ఆయన కాంగ్రెస్ ఐడియాలజీని న్యూయార్క్ వీధుల్లో కాంగ్రెస్ జెండాను పట్టుకొని తిరిగిండు, ఈవెంట్ కండక్ట్ చేసిండు. ఐ అప్రిషియేట్ హిమ్ ఫర్ దట్. కానీ హ్యావ్ పేషెన్స్. ఓకే, నిన్నటిదాకా కాంగ్రెస్ మంచిదని ఇలా చెడ్డదంటే కాంగ్రెస్ తన ఐడియాలజీ మార్చుకోలేదు అన్నప్పుడు నీ క్రెడిబిలిటీ పోతుంది, నీ విశ్వసనీయత పోతుంది. ఇన్ని రోజులు కష్టపడ్డ ఆ క్రెడిబిలిటీని ఎందుకు పడగొట్టుకుంటున్నావు? బీఆర్ఎస్ మంచిగా చేసింది, ఎవరికి మంచిగా చేసింది?
నీకు పదే కావాలి, వెనక మనం ట్రై చేద్దాం, ఓపిక పడదాం. ఇప్పుడు నేను ఇన్నేళ్ళు కష్టపడతాను, నేను ఎవరిని పదవి అడగలేదే, డబ్బులు అడగలేదే. నాకు వ్యక్తిగతంగా నా జీవితంలో ఎంతో ఇబ్బంది పెట్టిర్రు, నా ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టిండ్రు, అన్నీ చేసినా కానీ తట్టుకొని నిలబడి కొట్లాడుతున్నా కదా. నేను ఇప్పటికి కూడా ఎవరు ఏం ఆశిస్తలేను కదా. నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే ప్రజల మీద ప్రేమ లేకున్నా సరే, పదవుల కోసమైనా సరే హ్యావ్ పేషెన్స్. ఇవాళ బీఆర్ఎస్లో అధికారం లేదు, రేపు ఫ్యూచర్లో వచ్చే అవకాశం కూడా నాకు కనిపిస్తలేదు. ఆడిపోయి ఏం చేస్తావు? నీకు చెడ్డ పేరు తెచ్చుకోవడం తప్ప. ఆలోచించుకోవాలి. ఓకే, ఎవరు శ్రవంత్, నీలా హరీష్, మనం జర్నలిస్టులం కాదు సోషలిస్టులం. కరెక్ట్, వెల్ సార్. నీలా హరీష్, వెల్ సార్. ఎవరు వంపుగల్ల మహేష్ బోడా అన్న, థ్యాంక్ యూ. నేను మామూలు అందరం ఎట్లున్నో అట్లనే, నేనేమి అతీతం కాదు, అమ్మ కడుపులోకి వెళ్ళొచ్చినాను, నేను ఆకాశానికి వెళ్ళొచ్చినాను కాదు. సో మనందరం ఒకటే. కరెక్ట్, అందరం ఒకరోజు వీకేదే. నీలా హరీష్ ఏమంటారు? బక్కా జడ్సన్, ఆయన బక్కా జడ్సన్ ఎంత మొండోడు అంటే ఎన్నిసార్లు చెప్పినాం, మాట్లాడినాం, కొంచెం ఓపిక పట్టయ్యా, కొంచెం ఓపిక పట్టు అంటే ఈనాడు. ఏది ఎస్సీ సెల్ చైర్మన్ ఇస్తామా అంటే ఏమంటాడు? నాకు డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే ఇస్తా అంటేనే నేను తీసుకోలేదు, గదవని కావాలంటాడు. ఏం చెప్తాం మన సమాధానం? మళ్ళా అక్కడ ఉన్న వాళ్ళు చెప్పేది, కొంతమంది చెప్పేది, అన్న గాంధీ భవన్లో ఉంటాడు, ఎవరు పెద్ద లీడర్ వస్తే కనీసం నమస్తే పెట్టాడు అంటాడు. ఏం చెప్తాం? ఏది ఏమైనా కొంచెం ఓపిక పట్టకుండా కంటిన్యూస్ గా రేవంత్ రెడ్డిని తిడితే ఏం సాధించిండు? బక్కా జడ్సన్ ఇవాళ గతం కాంగ్రెస్ ఉన్నప్పుడు ఆయన మాటకు విలువ ఉందా? ఇవాళ విలువ ఉందా? ఆర్ కృష్ణ అయితే అమ్ముడు పోయిండు, ఎవరు బీజేపీకి అమ్ముడు పోయిండు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఏ పబ్లిక్ ఇష్యూ మీద, ఈ బీసీ ఇష్యూ మీద కన్సిస్టెంట్ గా ఆర్ కృష్ణ ఎప్పుడు కొట్లాడిండు? వీళ్ళు చిల్లర బ్యాచ్. సేమ్ థింగ్ విత్ మందకృష్ణ, సేమ్ థింగ్. ఇలా ఎవడైతే మనకి వివక్ష పెట్టిండో, ఎవడైతే మూతికి ముంతా ముడ్డికి చీపురు కట్టిండో ఆయనకే ఓటేయమంటాడు. ఏ పార్టీలు ఉన్నా మందకృష్ణ, ఎందుకంటావు? నీకు చిల్లర వస్తుంది కదా. ఇట్లు సామాజిక ఉద్యమ ఇవాళ సంధ్యక్క, విమలక్క, ఎవరెవరో ఎక్కడ ఇవాళ పోరాటం ఏది, వాళ్ళ ఆరాటం ఏది? ఎవరు చిల్లర కమ్ముడు పోతున్నారు అందరూ. ఇదే తులసి చందున లెఫ్ట్ ఐడియాలజీ అంటది, కానీ మనం అభివృద్ధి చేద్దామంటే అడ్డుపడుతుంది. ఎందుకో నాకు అర్థం కాదు. రామలింగేశ్వరి గుడి, ఆడ గుడి ఉందో మనకి తెలియదు, దాని పేరు మీద అంటే 3000 ఎకరాలు ఉందంట దామగుండంలో. తమిళనాడులో రాడార్ ప్రాజెక్ట్ ఉంటే, కేంద్ర ప్రాజెక్ట్ ఉంటే, వైజాగ్ లో నావికా కేంద్రం ఉంటే ఎవరికి సమస్య లేదంట. తెలంగాణలో నావికా కేంద్రం పెడితే ఫస్ట్ సమస్య తులసి చంద్రకి వస్తుందంట. ఎందుకో నాకు అర్థం కాదు. మహారాష్ట్రలో, అమెరికాలో, మిగతా ఢిల్లీలో, ఆంధ్రప్రదేశ్లో అనేక చోట్ల ఏమంటారు ఇథనాల్ ప్లాంట్లు ఉంటే ఎవరికి నష్టంగా, ఎవరికి కాదంట. తెలంగాణలో పెడదామంటే ఫస్ట్ అడ్డుపడుతుంది, వాళ్ళకి విషవాయులు వస్తాయి. ఎట్లా వస్తాయి? ఒక ఆహార పదార్థాన్ని రైతులు పాడేసేటువంటి వేస్ట్ ని, వాటిని గిప్పిని వాటిని కుల్లబెడితే అది ఆల్కహాల్ తయారవుతుంది. మనం తాగే బీర్ అయినా, విస్కీ అయినా అన్ని గట్లనే వస్తాయి. బార్లీ గింజలను, ఇంకో గింజలను కుల్లబెడితే వస్తుంది అది, చెరుకును ఇంకోటో. సో కుల్లబెడితే వాళ్ళకి విషవాయువులు వస్తాయంట. ఫస్ట్ అడ్డుపడేదో ఇదే తులసి చంద్ గారు. ఎందుకో నాకు అర్థం కాదు. వెరీ అన్ఫార్చునేట్. మళ్ళీ ఏమనంటే నేను జర్నలిస్ట్ని, నేను ప్రజల కోసమే పుట్టినా అని మళ్ళీ చెప్తుంది వీడియోలలో. చెప్తుంది మళ్ళీ నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు దానం చేయమని అడుగుకుంటుంది. ఎంతో నాకు అర్థం కాదు. మరి అన్ని వ్యూస్ వచ్చినప్పుడు నెలకి లక్షలు సంపాదిస్తున్నాడు, మళ్ళీ ఎందుకు అడుక్కుంటున్నావమ్మా? సో సామాజిక ఉద్యకారులను చెప్పుకొని తెర వెనుక బీజేపీ సపోర్ట్ చేస్తూ సమాజాన్ని మిస్లీడ్ చేస్తున్నారు. కరెక్ట్ బ్రదర్, నీలా హరీష్ బ్రదర్, వెల్ సెడ్. ఎవరు? డిపి రామ్ దూడల, నమస్తే రాజ్ గారు, నమస్తే బ్రదర్, నమస్తే టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. వాడితోటి ఇది ఏమంటారు ఇంటర్వ్యూ చేస్తుంది నాన్ వెజ్ తోటి తులసి చంద్ గారు. వాడు నోరు తెస్తే మన బూతులు మాట్లాడతాడు, మగ వ్యభిచారం చేస్తున్నాడు. రాజేష్ మామిడిపల్లి వాడి వ్యూస్ కోసం లంగ కథలు పడుతున్నాడు. రాజేష్ మామిడిపల్లి ఏమంటున్నారు? మీరు గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద ఒక వీడియో కంప్లీట్ గా చేశారు సోదరా, అట్లనే మందకృష్ణ మీద కూడా, ఇంకా డిఎస్పి పార్టీ ఆయన పేరు ఏదో ఉంది, ఆయన పేరు విశారదన్ మహారాజ్, ఆయన మీద కూడా ఒక వీడియో చేయండి, వాళ్ళ నిజ స్వరూపం తెలియాలి. తప్పకుండా బ్రదర్, రాజేష్ మామిడిపల్లి బ్రదర్. వీళ్ళందరూ ఏం లేదు బ్రదర్. ఇప్పుడు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఎవడు నిజాయితీ పరుడు, ఎవడు దుర్మార్గుడు అంటే ఒకటే తెలుస్తుంది. కన్సిస్టెంట్ గా, ఓకే,
పార్టీలకు ఎన్నికలకు అతీతంగా ఓకే అని రెగ్యులర్ బేసిస్ ఓకే అట్లీస్ట్ వారంలో ఒకసారి 2 సార్లు అయినా ఓకే ఏదైనా ప్రజా సమస్య మీద కన్సిస్టెంట్ గా మాట్లాడే వాళ్ళు, స్పందించే వాళ్ళు, ప్రెస్ కాన్ఫరెన్స్ వచ్చేవాళ్ళు, వాళ్ళకి ఏంటి అంటే ప్రజల మీద ప్రేమ ఉంది అని అర్థం. ఎన్నికల ముందు మాత్రమే వచ్చేవారు ఓకే ఎన్నికల ముందే పాదయాత్రలు చేసేవారు అంటే వాళ్ళు ఎక్కడో ఎవరికో ఈ వీడికుండే 1%, 2%, 3% ఓట్లు ఎవరికో ఓట్లు వేయించాలని వీళ్ళ ప్రయత్నం. ఎందుకు వేయించాలి? ఆ ఓట్లు వేయిస్తే వీళ్ళకి రావాల్సిన చిల్లర వస్తుందని. ఇప్పుడు కేఏ పాల్ గారు ఉన్నారు, కిలారి ఆనంద్ పాల్ గారు. కాంగ్రెస్ హయాంలో అప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈయన చెప్తూనే అప్పుడు అక్కడ అంతటా రాజ్యం నడిచింది కాబట్టి ఎందుకని ఆ విదేశీ ఫండ్స్ ఎక్కువ కేఏ పాల్ గారికి వస్తున్నాయి, అవి మనకు రావాలని ఈయన యొక్క షర్మిల వాళ్ళ హస్బెండ్ బ్రదర్ అనిల్ అతన్ని జోకర్ గా క్రియేట్ చేసి అతనికి రావాల్సిన ఫండ్స్ అన్ని అప్పుడు ఉన్న కేంద్రంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆయన యొక్క ఫండ్స్ అన్ని అది ఏమంటారు అది ఫ్రీజ్ చేశారు. బీజేపీ ఇప్పుడు ఏం చేస్తుండే కేఏ పాల్ గారు బీజేపీకి అనుకూలంగా మాట్లాడి లేకపోతే ప్రవర్తించి ఒక్కొక్కటి రిలీజ్ చేయించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. బీజేపీ సపోర్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇలా మన యొక్క అదేంది మన ప్రవీణ్ పగడాల కేసుని సిబిఐకి అప్పచెప్పమంటాడు. సిబిఐకి అప్పచెప్తే ఏమవుతుంది? వివేకానంద కేసు ఏమైంది? ఇది కూడా అంతే అవుతుంది, కోల్డ్ స్టోరేజ్ అవుతుంది, అది విచారణ జరగదు, ఎటు కాకుండా ఉంటుంది. అంటే ఎందుకు చేస్తున్నాడు కేఏ పాల్ గారు అంటే తన యొక్క ఫండ్స్ని రిలీజ్ చేయించుకోవడానికి. సో ఆయన స్వార్థం ఆయనది. సేమ్ థింగ్ విత్ యొక్క విశారదన్ ఏం చేస్తాడు? ఎన్నికల ముందు తిరుగుతాడు పాదయాత్ర. ఎందుకు తిరుగుతాడు? ఆ దళితులలో 1%, 2%, 3% ఓట్లు ఏది కాంగ్రెస్ పడకుండా చేయాలి. ఎందుకు చేయాలి? ఎవరు చేపిస్తున్నారు? డెఫినెట్లీ కేసీఆర్ గారు. సింపుల్. ఇంకెవరు? ఇక మందకృష్ణ అయితే ఇక ఓపెన్ సీక్రెట్. అది ఏ పార్టీలు ఉన్నా బీజేపీ సపోర్ట్ చేయమంటే ఎవడరా డప్పు కొట్టమన్నది మాది వాళ్ళని? ఎవడు కొట్టమన్నాడు? ఊరికి దూరంగా పెట్టిండు? ఎవడు వర్గీకరణ ఎందుకు చేయలేదు? ఇవాళ ఇదే మాదిగలను తీసుకుపోయి నువ్వు ఇది బీజేపీ కోటేయమంటే అంటే ఉరితాడు వాళ్ళ మీద వేయమని చెప్తున్నావు నీ చిల్లర కోసం. అంతే కదా. వెరీ అన్ఫార్చునేట్. అవును బ్రదర్, మన దేశంలో స్వార్థపరులు నా ఇల్లు ఒక్కని మంచిగా ఉంటే చాలు. కులం పేరు మీద వాడేది కావాలనుకుంటాడు కానీ కులం కోసం కన్సిస్టెంట్గా ఎవడు కొట్లాడుతున్నాడు వాళ్ళంతా దుర్మార్గులే. సింపుల్, లెట్స్ మేక్ ఇట్ సింపుల్. రాజేష్ బ్రదర్, నీల్ హరీష్ బ్రదర్ ఏమంటున్నారు? తెలంగాణలో హరితహారం పేరుతో కేసీఆర్ కోనోకార్పస్ అనే విషపూరిత చెట్లను రాష్ట్రం మొత్తం నాటినప్పుడు తులసి చందు అక్క మాట్లాడదు. కరెక్ట్. ఆ కోనోకార్పస్ వాళ్ళకి అంత విషమే వస్తుందంట, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుందంట, అది ఆక్సిజన్ రిలీజ్ కాదంట. మరి అవెందుకు పెట్టినావు అంటే తెలంగాణ ప్రజలు సావాలనా? రేవంత్ రెడ్డి గారు ఒక్క విషయం, ఈ హరితహారం విషయంలో మాత్రం యూ హ్యావ్ టు టేక్ ద లీడ్. ఓకే, ఇప్పటివరకు అంత గణనీయంగా హరితహారం మీద చర్యలు తీసుకున్నది లేదు. ఆ కోనోకార్పస్ పీకేర్రి, అట్లనే గ్రీనరీని పెంచండి. అట్లనే ఎక్కడ 5 నుంచి 10 ఎకరాల భూమి దొరికినా పార్కులో లేకపోతే ఒక చిన్న అడవుల లాంటి అన్న పెట్టండి. అట్లనే రెండోది ఈ యొక్క ఉన్న చెరువులకు పూడిక తీపియండి, కొత్త చెరువులు తవ్వియండి. ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ లెక్క చేయండి. దీనివల్ల భావితరాలు జనరేషన్స్ బాగుపడతాయి. ఇప్పటికీ కాకతీయులు కట్టిన చెరువులు, ఇప్పటికీ లక్నవరం, ఇవన్నీ ఇప్పటికి రామప్ప చెరువు, ఇప్పటికి ప్రజలు వాటి ద్వారా లబ్ధి చేకూరుతున్నారు. అక్కడ ప్రకృతి యొక్క ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. భూగర్భంలో యొక్క జలాలు నిండితే అవి ఎవరైనా బోర్లు వేసుకున్నా ఇంకోటి ఎవరికి దేనికైనా పనికి వస్తుంది. గ్రీనరీ ఉంటే చెట్లు మళ్ళీ వర్షాలు మంచిగా పడతాయి, అనేక రకాల మంచి ఫ్రెష్ గాలి వస్తుంది, అనేక రకాలుగా లాభాలు ఉన్నాయి. కాబట్టి ఇది పార్కులు కానీ చిన్న అడవులు కానీ చేయండి. దాని చుట్టూ మంచి ఏమంటారు బైకులు కానీ నడుపుకునే వాళ్ళకి అదొక మంచి ఏమంటారు అట్రాక్టివ్ ప్లేస్ చేస్తే, ఒక లేకులు అట్లా చేస్తే, అది చెరువులు అట్లా చేస్తే అక్కడికి మంచి విహార కేంద్రం లాగా కూడా ఉంటుంది. సో ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద హరితహారాన్ని ఇంకో లెవెల్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే మనకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనం ఓట్ల కోసం కాకుండా మంచి చేస్తే జనరేషన్స్ చరిత్రలో నిలిచిపోతాయి. గుర్తుపెట్టుకుంటాం. ఇప్పటికీ ఇందిరాగాంధీని గుర్తు చేసుకుంటున్నాం కదా, అట్లా ఉండాలి. నెహ్రూ గారిని గుర్తు చేసుకుంటున్నాం కదా. సో ఈ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నా లేకున్నా సో భావి తరాలు గాంధీ గారిని గుర్తు చేసుకుంటున్నాం కదా, ఐన్స్టీన్ గారిని గుర్తు చేసుకుంటున్నాం కదా. ఎందుకని? వాళ్ళు చేసిన పనుల వల్ల జనరేషన్స్ లబ్ధి చేకూరుతుంది కాబట్టి. సో చరిత్రలో నిలిచిపోయే పనులు చేయమని రేవంత్ రెడ్డి గారికి మీకు అవకాశం వచ్చింది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోమని నేను ప్రాధాయపడుతున్నాను. ఓకే, పైసలు ఇవ్వాలి ఎట్లా మనమే ఉండనప్పుడు మనం సంపాదించిన పైసలు ఎవరికోవరికి ఇచ్చిపోతాం కదా. కానీ చరిత్రలో నువ్వు నిలిచిపోతావు, అంటే అమర్ రహే అవుతావు.
సో రక్షిత్ రామస్వామి అన్నగారు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పథకాలు అద్భుతమైన పథకాలు, కానీ పొలిటికల్ మార్కెటింగ్ లేక ఆదరణ పొందడం లేదు అని నా అభిప్రాయం. మీరేమంటారు? తప్పకుండా బ్రదర్, ఇవి మనం ఏమేం చేస్తున్నామో ఇప్పుడు నేను ఎట్లయితే వచ్చి చెప్తున్నానో, ఒక సీఎం గారు కానీ, ఒక డిప్యూటీ సీఎం గారి కంటే సీఎం గారు, వీళ్ళు ఏంటంటే బహిరంగ సభలో పోతారు, వాళ్ళని తిడతారు, అయిపోతుంది. అది ఎక్కువ ప్రజలకి మైండ్ దిమాగ్లు ఎక్కదు. అది ఎన్నికల ముందు వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా పైసలు తీసుకొని వస్తారు, వాళ్ళకి ఆ మీటింగ్లు ఏం చెప్తారో అర్థం కాదు. ఓకే, అది చేయాల్సింది చేస్తాం బహిరంగ సభలో, అది 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 నడుస్తుంది. అది కాకుండా రెగ్యులర్ బేసిస్ ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చి కరెంట్ అఫైర్స్ ఏమేమి ఉన్నాయి దానికి ఒక ఏమంటారు మీనింగ్ఫుల్ గా ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత. అది చెప్తే ఇంకెక్కువ మందికి రీచ్ అవుతుందేమో. వీళ్ళ యొక్క చెత్తకి ఏమేమి కరెంట్ అఫైర్స్ ఏమేమి ఏ పార్టీ వాడు కాంగ్రెస్ మీద ఏమేమి బురద తగులుతుండో దానికి క్లారిఫికేషన్ ఇప్పుడు నేనైతే ఎట్లయితే ఇస్తున్నో ఆ విధంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి, ఎందుకంటే పేరు ఊరు లేని వాళ్ళు ఇస్తే అది ఎక్కువ మందికి రీచ్ కాదు. ముఖ్యమంత్రి గారు ఎవ్రీ వీక్ ఎవ్రీ 2 వీక్స్కి ఒకసారైనా వచ్చి కరెంట్ మన మీద ఏమేమి బురద తగులుతున్నారు, ఏమేమి డౌట్లు ఉన్నాయి ప్రజలకి, లేకపోతే ఏమేమి కొత్త ఇనిషియేటివ్ తీసుకున్నాము, వీటి మీద ఒక 1 అవర్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అన్ని డౌట్లు క్లారిఫై చేస్తే అందులో మంచి నచ్చిన బిట్లు ఉంటే కట్ చేసుకొని ప్రజలు షేర్ చేస్తారు ఆ కంటెంట్. సో ఆ విధంగా ప్రజలకు రీచ్ అవుతుంది. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చెప్తే విత్ డేటా విత్ ఫ్యాక్ట్స్ చెప్తే ఇంకా మంచిగా ఉంటుంది. ఓకే, మనం చేస్తున్న యొక్క పనులు ప్రజలకు తెలుస్తాయి. ఓకే, ముఖ్యమంత్రి గారు చేయాలనుకుంటున్నారు, లేకపోతే ఇది చేస్తున్నారు అనేది ప్రజలకు తెలుస్తుంది. ఎందుకంటే ఆయనకు ఒక ఫేస్ వాల్యూ ఉంది కాబట్టి. అవును బ్రదర్. రక్షిత్ రామస్వామి బ్రదర్. నీలా హరీష్ బ్రదర్. అవును బ్రదర్. విశారదన్ మహారాజు, ఒకసారి బీజేపీని విమర్శించడం నేను చూడలేదు, మరో ఆర్ఎస్పీ అనిపిస్తున్నాడు. వీళ్ళకి ఏం లేదు బ్రదర్. ఈ యొక్క ముఖ్యంగా దళిత సామాజిక వర్గం అందరు ఉన్నారు, అన్ని కులాల దొంగలు ఉన్నారు. కానీ ఈ అగ్ర కులాలని చెప్తున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు చిల్లర కమ్ముడు పోరు. వాళ్ళు కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొడతారు. పెద్ద లెవెల్ ఒకటే ట్రాన్సాక్షన్ ఉంటుంది, పెద్ద లెవెల్ చేస్తారు. కానీ ఈ బీసీలలో జర రిలేటివ్లీ తక్కువ అమ్ముడు పోతారు. వానికి అమ్ముడు ఉన్నారు కానీ బట్ రిలేటివ్లీ మరీ చిల్లరకు అమ్ముడు పోరు. కానీ దళితులలో నేను గమనించింది ఏంటంటే, అందరిని అంటలేను, అలా మంచాలు కూడా ఉన్నారు, మంచాల గురించి మనం మాట్లాడతలేము, కానీ చిల్లరకు అమ్ముడు పోయేటోళ్ళు దళితులలో ఎక్కువ మంది కనిపిస్తారు. వెరీ అన్ఫార్చునేట్. అంటే వీళ్ళని 1% నమ్మలేని పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇప్పుడు మన చూడు, మన యొక్క ప్రవీణ్ పగడాల విషయం మీద నేను ఎన్నో మాట్లాడినా, ఎన్నో చర్యలు చేద్దామని అడిగిన. ఒక్క క్రిస్టియన్ కమ్యూనిటీలో ఒక్క లీడర్ కానీ, ఒక సామాన్యుడు కానీ ముందుకు రాలే. ఎంతసేపు ఫోటోలు దిగుడు ఈ ముచ్చటనే కానీ అంతే. నీలహరీశ్వరు. కాంగ్రెస్ మరియు కమ్యూనిస్టులు 2 పార్టీలు అన్ని మంచి పనులు చేస్తుంది, కానీ దరిద్రం ఏంటంటే ప్రచారం చేసుకోరు. అదే వాళ్ళ మైనస్. మిగతా పార్టీలు ఏ పని చేయకపోయినా అంత చేశామని చెప్పి ఇదొకటి, ప్రచారం చేసుకోరు ఒకటి. రెండోది, ఎదుటోడు బురద తగులుతుంటే చల్లించుకుంటా ఉంటారు. దాన్ని తప్పు అని దాన్ని ఆపరు, దాని మీద చర్యలు తీసుకోరు. వాడు స్కామ్లను బురద తగిలినప్పుడు దాన్ని క్లారిఫై చేసేసి ఇది వాళ్ళని అప్పుడే నియంత్రించుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. రైట్? ఇంట్లో అట్లా చేయకుండా కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేస్తారు. బీజేపీ వాడు ఎన్ని ఆరోపణలు వచ్చినా చేస్తుండా. ఎలక్టోరల్ బాండ్స్ అని సుప్రీంకోర్టు తీర్పిస్తే కూడా ఏమంటాడు మోడీ, ట్రాన్స్పరెన్సీ కోసం తెచ్చినామంటాడు ఎలక్టోరల్ బాండ్స్. ఎక్కడ ట్రాన్స్పరెన్సీ ఉంది? నువ్వు ట్రాన్స్పరెన్సీ చంపేసి ట్రాన్స్పరెన్సీ ఉంది అని అవద్దని చెప్తే, కోర్టు అడిగితే కూడా ఎవరు డొనేట్ చేసినప్పుడు చెప్పురా అంటే చెప్పా అని మళ్ళీ నేను అన్ని అబద్ధాలు చెప్తే అది అంటే కాంగ్రెస్ కి మిగతా పార్టీలకు తేడా అది. సో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒకటి తప్పు చేసే వాళ్ళని నియంత్రించాల్సిన అవసరం ఉంది, చేసిన గొప్ప మంచి పనులు ప్రజలకు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 2 చేయకపోతే మనం ఎంత కష్టపడ్డా దాన్ని ఎదుటివాడు దాన్ని యొక్క వాడు మన మీద ఏమంటారు మళ్ళీ అడ్డదారుల అధికారంలోకి వచ్చి మనల్ని నష్టం చేసే అవకాశం ఉంది. రాజేష్ మామిడిపల్లి. దళితులలో చిల్లరకి అమ్ముడుపోయే వాళ్ళు ఎందుకుంటారంటే వాళ్ళు తరతరాలుగా డబ్బు కానీ భూమి కానీ చూడలేదు కాబట్టి ఒకేసారి డబ్బు చూసేసరికి మా కులంలో నా అంతటి వాడు ఎవరూ లేరు అని గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు. మందకృష్ణ అయినా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయినా, రసమై బాలకృష్ణ అయినా 2 గమనించిన బ్రదర్ మన రాజేష్ బ్రదర్. ఒకటి ఏంటంటే డబ్బు చిల్లర, రెండోది ఏంటంటే ఎవడన్నా సోకాల్డ్ అగ్రకులం అన్నాడు జర్ర దగ్గరికి పిలుచుకొని జర్ర హగ్గిస్తుందా అన్ని మర్చిపోతాడు.
వాడు చేసిన దోపిడీ, వాడు చేసిన వివక్ష అన్ని మర్చిపోతారు. వెరీ అన్ఫార్చునేట్. అంటే తొందరగా ఉబ్బిపోతారు, తొందరగా ఈ చిల్లర కమ్ముడు. అంటే రెండు బలహీనతలు ఉన్నాయి. ఓకే, ఇంకా మందు ఇట్లాంటి ఇస్తే ఇక అది కూడా ఒక బలహీనత ఉంది. సో అయినా రసమై బాలకృష్ణ చూడండి బ్రదర్, మొన్న ఫామ్ అవుతుంది, సంపాదించుకొని నాకంటే మించినోడు మా కులంలో ఎవడూ లేడని విర్రవిగిపోతుంటాడు. బల్కసం అని కూడా అంతే కాదు బ్రదర్. ఏం చేసుకుంటారు ఎవరైనా సరే ఈ అడ్డదారులలో మనం కష్టపడకుండా వచ్చిన సొమ్ము ఏం చేసుకుంటారు? ఒకటి తృప్తి ఉండదు, మనకు కష్టపడలేదు కాబట్టి. అది ఎవరిదో పేదోడు కట్టిన ట్యాక్స్ డబ్బులో, పేదోడి భూమో ఎవరిదో. అడ్డదారుల సొమ్ము మనకెందుకు? కష్టపడి సంపాదించుకుందాం, వ్యాపారం చేసాం అనుకోవటం, ఆత్మగౌరవంగా బతుకుదాం. మనం ఒక్కసారి అలవాటు చేసుకున్నామంటే మన యొక్క ఆత్మగౌరవాన్ని ఎదుటోడు వాని చేలో పెట్టినట్టే కదా. మళ్ళీ నాకు గౌరవం కావాలంటే ఎడకలు వస్తుంది. ఎల్లిగా అంటే పడాలి, మళ్ళీగా అంటే పడాలి. అంటే మన బతుకులు మారాయి. గంజి మెతుకులు తిన్నా సరే మనకి ఆత్మగౌరవం ముఖ్యం కదా. ఆత్మగౌరవం పోయిన రోజు మనం చచ్చిపోయిన సమానం. వీళ్ళకి తెలియదు. పోతారు, కేసీఆర్ కాలు మొక్కుతారు. ఆ యొక్క మందకృష్ణ పోతాడు, మోడీ కాలు మొక్కుతాడు. ఎందుకని? మోడీ దగ్గర తెలుసుకుని నాకు ఇచ్చిండు కదా మందకృష్ణకి. పోవాలి అంటే నేను ఏమంటున్నా, ఈ బానిస మైండ్ సెట్ వేల సంవత్సరాల నుంచి బ్రాహ్మణుడు, ఈ మనువాదుడు వాళ్ళ మైండ్ని కరప్ట్ చేసి పెట్టాడు. ఓకే, నువ్వు తక్కువ. ఇవాళ మన అందరం మొత్తం బ్రాహ్మణి కాలు మొక్కుతాం కుల్లా. ఏ బ్రాహ్మణుడైనా, చిన్న వయసుడైనా సరే, ముసలోడైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీలు కానీ, ఇంక్లూడింగ్ రెడ్డి వెలమ అనేటోళ్ళు కూడా, వాళ్ళు కూడా ఏది అగ్రకులం కాదు, శూద్రులే. సో ఏ బ్రాహ్మణుడైనా, చిన్న వయస్కుడైనా సరే, ఏ బ్రాహ్మణుడైనా ఒక రెడ్డి అయిన కాళ్ళు, ఒక వెల్మైన కాళ్ళు, లేకపోతే ఇంకో మాదిగైన కాళ్ళు, మంగళైన కాళ్ళు, మాలైన కాళ్ళు, శాలైన కాళ్ళు, సాకలైన కాళ్ళు మొక్కిండా ఎప్పుడైనా చూసిరా మీరు? బ్రాహ్మణుడు చిన్నవాడైనా మనం అందరి కాళ్ళు మొక్కుతాం. అంటే అర్థం ఏంది? మనం అంగీకరిస్తున్నాం బ్రాహ్మణుడు గొప్పవాడని. ఇట్లా తయారు చేసి పెట్టారు మన మైండ్ని. ఈ బానిస మైండ్ సెట్ని తయారు చేసి పెట్టారు. ఇది తప్పు అన్న భావన మనకు కలుగుతలేదు. ఎందుకంటే అలవాటు చేసుకున్నాం, ఆ యొక్క మైండ్ అట్లా ఉంది. సో మెల్లమెల్లగా మనం మార్పు తేవాలి. ఆ యొక్క బానిస మైండ్ సెట్ని మనం మార్చాలి. ఏమంటారు బ్రదర్? రక్షిత్ రామస్వామి, ఒప్పుకోకపోయినా బీఆర్ఎస్ పార్టీకి ఉన్నంత బలమైన సోషల్ మీడియా నెట్వర్క్ కాంగ్రెస్ పార్టీకి లేదు. ఎందుకని సోషల్ మీడియా మీద దృష్టి పెట్టడం చెప్పాలి ముఖ్యమంత్రి గారు. ఓకే, ఇవాళ కాదు, ఎవరు ఇవ్వాలి నిర్ణయం? ఇప్పుడు బీజేపీకి పెయిడ్ సోషల్ మీడియా, బీఆర్ఎస్కి పెయిడ్ సోషల్ మీడియా, కాంగ్రెస్కి వాలంటీర్లే తప్ప పెయిడ్ ఏం లేదు కదా. సో కాబట్టి కాంగ్రెస్కి అది బలహీనంగా ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలి? మనం అధికారంలో ఉన్నాం కాబట్టి దీనికి ఒక స్ట్రక్చర్ని ఏర్పాటు చేయాలి. దీంట్లో కూడా ఎంతో కొంత వాళ్ళకి ఆర్థికంగా సాయం చేసే విధంగానో ఏదో రకంగా ఒక నెట్వర్క్ తయారు చేయాల్సిన అవసరం ఉంది. మరి ఎవరు చేయాలి? నేను నా స్వచ్ఛందంగా కష్టపడి నేను నా టైం కేటాయించి చెప్తాను. నేను ఒక్కరిని చెప్తే సరిపోదు కదా, నాలాంటి వాళ్ళు ఇంకో 10 మంది కావాలి కదా. మరి అధికార స్పోక్స్ పర్సన్స్ 30 మంది ఉన్నారు, జనరల్ సెక్రటరీలు 100 మంది ఉన్నారు. మరి వీళ్ళందరూ ఏం వీక్తారు? గడి వీక్తురా? ఐ డోంట్ నో. ఇప్పుడు ఆమె కాల్వ సుజాత గారు ఉన్నారు, ఆద్యాంకి దయాకర్ గారు ఉన్నారు, విజయశాంతి గారు ఉన్నారు, లేకపోతే రమ్యారావు గారు ఉన్నారు, ఇంకా అనేక మంది ఉన్నారు. ఓకే, శారదా నేరెళ్ళ గారు ఉన్నారు, ఇంకోరు ఉన్నారు. ఏంది వీళ్ళకి కార్పొరేషన్ చైర్మన్ ఇంకో పదవి ఇస్తే కాము కూర్చున్నారు. మరి రెగ్యులర్గా ఇప్పుడు బట్టి గారో సీఎం గారో వాళ్ళు శాతమైన కాడికి మాట్లాడుతారు. వాళ్ళు ఇద్దరు మాట్లాడితే సరిపోదు కదా, మిగతా వాళ్ళు ఏం వీక్తారు? గడి వీక్తురా? వాళ్ళు అధికారికంగా ఉన్నారు, మాకు పదవులు కావాలని ఆశిస్తున్నారు, పదవులు తీసుకున్నారు. మరి రెగ్యులర్గా చెప్పాలి కదా ప్రజల్లో. ఎప్పటికి వచ్చి శారదా నేరెళ్ళ గారు ఉన్నారు, ఆమె డిపార్ట్మెంట్లో ఏమవుతుందో చెప్పాలి కదా. లేకపోతే ఆమెకు మంచి స్పోకెన్ స్కిల్స్ ఉన్నాయి, తెలుగు, ఇంగ్లీషు, హిందీ ధారాళంగా మాట్లాడుతుంది. మరి ఆమె ఒక బాధ్యత తీసుకొని కాంగ్రెస్ ఇప్పటివరకు ఏమేం చేసింది, ఏమేం చేయాలో చెప్పొచ్చు కదా. ఇందిరా శోభన్ గారు ఉన్నారు అని రెగ్యులర్ బేసిస్ ఎందుకు చెప్తలేరు వీళ్ళు? ఎప్పుడో ఒకసారి అమాసక పుణ్యానికి ఏదో చేసినట్టు చేసేసి మేము ఇది చేసినాం అది చేసినామని పదవి కావాలని అడుక్కుంటారు తప్ప అని రెగ్యులర్ బేసిస్గా కాంగ్రెస్ ఏం చేసింది, ఏమేం చేయలేదు చెప్పొచ్చు కదా ప్రజలకి. మంత్రులు వాళ్ళంటే బిజీ ఉంటారు, వాళ్ళు డే టు డే తిరుగుతుంటారు, నియోజకవర్గాల్లో ప్రజలను కలుస్తుంటారు కాబట్టి వాళ్ళకి మీటింగ్లు ఉంటాయి కాబట్టి వాళ్ళకి అంత అవకాశం లేకపోవచ్చు మంత్రుల స్థాయిలో. కింది స్థాయి ఈ మిగతా వాళ్ళు అయితే పెద్ద పీకేది ఏం లేదు కదా. వీళ్ళు కూడా లాబింగ్లో బిజీ ఉంటారు అన్నట్టు. ఆన్ కాలు మొక్కి వీళ్ళు కాలు మొక్కి 4 పదవులు తెచ్చుకుందాము, పనులు చేయించుకుందామని అంతే తప్ప కాంగ్రెస్ ఐడియాలజీని ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది కదా. వీళ్ళందరూ ఖాళీగానే ఉన్నారు కదా.
ఆలోచించుకోవాలి. మనమేం చేస్తాం, రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ కాంగ్రెస్ అధిష్టానం కానీ ఏమన్నా మీనాక్షి నటరాజన్ గారు కానీ వీళ్ళు ఏమన్నా ఈ స్పోక్స్ ఫర్ ఈ యొక్క ప్రభుత్వం చేసే మంచి పనులను కానీ బీజేపీ బీఆర్ చేసే దుర్మార్గాలను కానీ ప్రజల ముందు పెట్టాలి అనే రెగ్యులర్ బేసిస్. నేను ఒక సామాన్యుని పెట్టగలిగినప్పుడు వాళ్ళు ఎందుకు పెట్టలేరు? వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. వాళ్ళకి ఎంతసేపు లాబింగ్ చేసుకొని పనులు చేయించుకుందాం, వాళ్ళకి 4 పదవులు కావాలని ఆశ తప్ప వాళ్ళకి పార్టీ మీద కానీ ప్రజల మీద కానీ అంత ఎఫర్ట్ పెట్టే అంత శక్తి లేదు అని అర్థం. శక్తి లేదు, అది చిత్తశుద్ధి లేదు, శక్తి కాదు, చిత్తశుద్ధి లేదు. శక్తి ఉన్నది, ఎందుకు లేదు? ఏమంటున్నారు నీలా హరీష్ బ్రదర్, కేటీఆర్ నెలకు 35 కోట్లు డిజిటల్ మీడియాకు మినిమం మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియాకు ఖర్చు చేస్తున్నాడు. అట్లనే వాళ్ళ అధికారం ఉన్నప్పుడు దాదాపు అది చాలా తక్కువ ఉండే, 100 కోట్లు ఏమో ఉంటే 1000 కోట్లు ఏమో చేసిండు మీడియాకి కేసీఆర్. సో కేటీఆర్ నెలకు 35 కోట్లు డిజిటల్ మీడియాకు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఖర్చు చేస్తున్నాడు. పొద్దున లేస్తే మంచి చేసినా చెడు చేసినా కాంగ్రెస్ మీద బురద వెళ్ళడానికి చెప్తున్నాం. కరెక్ట్ బ్రదర్, నీలా హరీష్ బ్రదర్. మరి ఇదంతా ఎవరు చేయాలయ్యా? అధికారం ఉన్నాడు కదా కాంగ్రెస్ ఎన్నైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంది కదా. ఒక ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించవచ్చు కదా, కేటాయించి దాన్ని చేయొచ్చు కదా. అధికారం ఉన్నప్పుడు చేయకపోతే ప్రతిపక్షం ఉన్నప్పుడు ఈ మాత్రం కూడా చేయలేం కదా. ఆలోచించండి, ఆలోచించమని కోరుతున్నా కాంగ్రెస్ పెద్దలకి. ఉత్తమ్ గారు, భట్టి గారు, కోమటిరెడ్డి బ్రదర్ ఆలోచించండి, సీతక్క గారు. సార్ రాజేష్ మామిడిపల్లి, నాకు టీఆర్ఎస్ వాళ్ళ దగ్గర కేసీఆర్కి ఉన్న వాళ్ళు చెప్పారు ఆర్మూర్ జీవన్ రెడ్డికి 50-60 వేల రూపాయల షర్టు వేసుకుంటాడు. కరెక్ట్ బ్రదర్. ఆయనకు 600 ఎకరాలు ఉన్నది. దుబాయ్లో ఉన్న అన్ని ఆస్తులు ఈ జీవన్ రెడ్డి ఇంకో ఆయన మనం చంపేసారు. ఆయన ఇట్లాంటి వాళ్ళ పేర్ల మీద బినామీల మీద ఉన్నాయి. అమెరికాలో ఊర్లు ఎకరాలు కొనుక్కున్నాడు కేటీఆర్. ఇంకా అట్లా కాకుండా ఏంది అది ఉన్నది స్విస్ బ్యాంకులలో లక్షల కోట్లు దాచిపెట్టుకున్నాడు. సో రూపాయల షర్టు వేసుకుంటాడు. కేసీఆర్ కలవడానికి పోయినప్పుడు కారులో షర్టు మార్చుకుని వెళ్తాడంట. కరెక్ట్ బ్రదర్ రాజేష్ బ్రదర్. రక్షిత్ రామస్వామి, హుజూరాబాద్లో దళిత బంధు 2వ విడత నిధులలో చాలా దోపిడీకి జరుగుతుంది, దీని మీద మాట్లాడిన అన్న ప్లీజ్. ఇంకెక్కువ డీటెయిల్స్ పంపు బ్రదర్, నాకు తెలియదు. దళిత బంధు అప్పుడు కేసీఆర్ది కదా, ఇప్పుడు మనం ఏమి ఇస్తలేం కదా. 2వ విడత నిధుల్లో చాలా దోపిడీకి గురవుతుంది. ఏమైనా ఇంకా డీటెయిల్స్ ఉంటే పంపు బ్రదర్, నేను మాట్లాడతా. రక్షిత్ బ్రదర్. సో ఏమంటున్నారు కాంగ్రెస్ నీలా హరీష్ బ్రదర్, కాంగ్రెస్ లో సామా రామ్మోహన్ రెడ్డికి తప్ప ఎవరికి సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదని అనిపిస్తుంది. అదే బ్రదర్, కానీ వాళ్ళు ఎవరైనా సరే కన్సిస్టెంట్ గా మాట్లాడతలేరు కదా. ఈవెన్ సామా రామ్మోహన్ రెడ్డి అయినా ఇంకోరైనా అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు, కానీ అనే రెగ్యులర్ బేసిస్ గా మాట్లాడాలి కదా. ఒక టాపిక్ తీసుకో, అన్ని టాపిక్లు ఒకటేసారి కలగాపులం కాకుండా ఒకటే తీసుకో. లేకపోతే కరెంట్ ఏమేమి ఉన్నాయో చెప్పొచ్చు కదా, ఏముంది అందులో, అది పెద్ద విషయం ఏముంది. లేకపోతే ఒకరోజు బీఆర్ఎస్ కౌంటర్, ఇంకోటి చేస్తావు. లేకపోతే ప్రతి డిపార్ట్మెంట్ లో మన గవర్నమెంట్ ఉంది కాబట్టి ఏం చేస్తున్నాం, ఏం చేయాలనుకుంటున్నాం తెలుస్తుంది కదా. సో అంటే వాళ్ళు దే హ్యావ్ టు టేక్ మోర్ ఇనిషియేటివ్ తీసుకొని కొంచెం ఫేస్ వాల్యూ ఉన్న వాళ్ళు చెప్తే అది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అనే రెగ్యులర్ బేసిస్ ఎవ్రీ వీక్ ఎవ్రీ 2 వీక్స్కో లేకపోతే ఎవ్రీ 2 వీక్స్ సరిపోతుంది. సో వచ్చి ప్రజలకున్న డౌట్లు క్లారిఫై చేస్తే మీడియాని పిలిచి ఏమేమి మనం ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి కానీ ప్రభుత్వం చేసిన మంచి పథకాలు కానీ ఇంకా విలేకరుల సమావేశం పెట్టి వాళ్ళు ఏమేమి డౌట్లు ఉన్నాయో అవి అడిగితే చాలా వరకు క్లారిటీ వస్తుంది. ప్లస్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో అది మిత్రులారా దాదాపు అన్ని కామెంట్స్ చదివినా. సో అనే రెగ్యులర్ బేసిస్ ప్రతి అంశం మీద మాట్లాడతా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. ఓకే, ప్రజలని ఒక వెల్ ఇన్ఫర్మేటివ్ చేద్దాం. ఎందుకంటే అన్ని విషయాల మీద అవగాహన వస్తే, ఇంకోటి అవగాహనతో పాటు అవగాహన వస్తే మనము సరైన నిర్ణయం తీసుకుంటాం. దాంతో పాటు మన ఒక్కరిని కొట్లాడలేను కదా, అందరికి విషయం అర్థమే, అందరం కలిసి కొట్లాడతాం కదా. సో కాబట్టి మన ప్రాంతము అన్ని రంగాల్లో పడుతుంది డెఫినెట్లీ. 5 ఏళ్ళు అయితే వాళ్ళు పీకేది ఏం లేదు. సో 5 ఏళ్ళు అయిపోయే లోపల ఎంతైతే మంచిగా చేద్దాం. దాంతోపాటు ఇంకా మనము ఎవరైతే పోరాడాల్సిన వాళ్ళని ఇంకా పోరాడే విధంగా చేద్దాం. ఓకే.